Good morning, guys. Till now, we discussed about few concepts in DB2. అవునా? మనం DB2లో చాలా కాన్సెప్ట్స్ చూసాం. అవునా? అంటే అసలు DB2 అంటే ఏంటి, మనము ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తాము, టేబుల్ డేటాని ఎలా మనం ఇన్సర్ట్ చేస్తాము, టేబుల్ డేటాని ఎలా మనం ఫెచ్ చేస్తాము, అలాగే ఇంకా మనం ఏం చేస్తాము, టేబుల్లోని డేటాను మనం ఎలా అప్డేట్ చేస్తాము, అది మనం స్పూఫీలో చూసాము. అట్ ది సేమ్ టైం మన అప్లికేషన్ ప్రోగ్రాంలో కూడా మనం ఒక DB2ని ఎలా మనము హ్యాండిల్ చేయొచ్చు అనే పాయింట్స్ కూడా మనము చూసాం. అలాగే ఒక డీసీ జనరల్ అంటే ఏంటి, దాన్ని మనము అంటే అడ్మిన్ అనే వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు, అడ్మిన్ టీం వాళ్ళు అనేది కూడా మనము చూసాం. అలాగే మనము కొన్ని అప్లికేషన్ ప్రోగ్రామ్స్ రాసుకున్నాం. అప్లికేషన్ ప్రోగ్రామ్స్ రాసి అందులో కూడా మనము DB2ని యూజ్ చేయడము, దాన్ని మనము కంపైల్ అంటే ప్రీ కంపైలేషన్ చేయడము, దాని తర్వాత మనము బైండ్ ప్రాసెస్ చేయడము, తర్వాత మనం దాన్ని ఆ ప్రీ కంపైల్లో వచ్చిన లోడ్ మాడ్యూల్ని అలాగే బైండ్ ప్రాసెస్లో వచ్చిన ప్యాకేజ్ ప్లాన్కి ఇంటర్నల్గా కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఆ ప్లాన్ని యూజ్ చేసుకొని మనము ఎగ్జిక్యూట్ చేయడం అనేది చూసాము. అవునా? ఆ తర్వాత మనము SQL గురించి కూడా మనము డిస్కస్ చేసుకున్నాం. SQL అంటే అందులో మనకి వ్యూస్ అంటే ఏంటి, జాయిన్స్ అంటే ఏంటి, సబ్ క్వైరీస్ అంటే ఏంటి, అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏంటి, స్కేలర్ ఫంక్షన్స్ అంటే ఏంటి అన్నీ మనము డిస్కస్ చేసుకున్నాం. అట్ ది సేమ్ టైం స్పూఫీలో మనము ప్రాక్టికల్గా మనము క్వైరీస్ ఎగ్జిక్యూట్ చేసాం కూడా కొన్ని. సో టుడే మనము ఒక కేస్ స్టడీ చూద్దాం. అంటే ఏంటంటే ఒక ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేసి అందులో ఉన్న డేటా టేబుల్ ఉందా లేదా చెక్ చేసి, ఒకవేళ టేబుల్లో ఉంటే దాన్ని అవుట్పుట్ ఫైల్లోకి రైట్ చేయడం అనేది ఈరోజు మనము చూద్దాం. ఇదండి యాక్చువల్గా ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ మనం ఒకసారి చెక్ చేద్దాం. ముందు మన దగ్గర టేబుల్లో ఉన్న కాలమ్స్ ఏంటి అవన్నీ మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? చెక్ చేసుకుంటే మనం ఏం చేయాలండి, స్పూఫీకి వెళ్ళాలంటే స్టార్ట్ T తర్వాత 1 ఇచ్చిన తర్వాత 3 టైమ్స్ ఎంటర్ కొట్టాలి. 1 2 3 చూడండి. ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈ క్వైరీని మనం ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి తెలుస్తుంది అసలు మన దగ్గర ఉన్న టేబుల్లో డేటా ఏంటి అని చెప్పి. చూడండి, డేటా వచ్చి ఎంప్లాయీ నెంబరు, శాలరీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ జాయినింగ్, ఇది ఎంప్లాయీ స్టేటస్, తర్వాత ఇక్కడ ఉంది శాలరీ, తర్వాత డిపార్ట్మెంట్ నెంబర్, తర్వాత మెయిల్ ఐడి అండ్ జెండర్ అండ్ ఏజ్. సో ఇలా మనకి ఒక 10 కాలమ్స్ ఉన్నాయి మన టేబుల్లో. చూడండి, ఇలా మనకి ఒక 10 కాలమ్స్ ఉన్నాయి మన టేబుల్లో. మనం ఏం చేద్దామంటే మనం ఒక ఇన్పుట్ ఫైల్ తీసుకుందాం. ఓకేనండి, మనం ఒక ఇన్పుట్ ఫైల్ని తీసుకుందాం. ఆ ఇన్పుట్ ఫైల్ నేమో test.member.3.db2.input అని తీసుకుందాం. ఇందులో మనము ఎంప్లాయీ ఐడీస్ని కొన్ని పెడదాం. అంటే మనకి ఏ ఎంప్లాయీ ఐడీస్ మనకి అవుట్పుట్ ఫైల్కి కావాలి అనే డీటెయిల్స్ ఇందులో పెడదాం. అండ్ మనం ఒక అవుట్పుట్ ఫైల్ని యూజ్ చేసుకుందాం. test.member.3.db2.output. ఇందులోకి మనము టేబుల్ నుండి డేటాని ఇందులోకి మనం రాద్దాం. సో ఇది మనం ఈరోజు ఒకసారి చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మీకు గుర్తు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. మనం ఒక DB2ని మనము మన అప్లికేషన్ ప్రోగ్రామ్ని హ్యాండిల్ చేయాలి అంటే ఒక DB2 స్టఫ్ని మన ప్రోగ్రామ్లో రాయాలంటే ఖచ్చితంగా అది విత్ ఇన్ ది స్కోప్ అంటే ఎగ్జిక్ SQL అండ్ ఎగ్జిక్ ఈ మధ్యలోనే మనం రాయాలి. ప్రతి చోట మనం DB2 ఏదైతే రాయాలనుకుంటామో ప్రతి ఒక్కటి ఆ మధ్యలోనే రాయాలన్నట్టు. అలాగే మనం SQL CA ఖచ్చితంగా యూజ్ చేయాలి ప్రతి ఒక్క కోబల్ DB2 ప్రోగ్రామ్స్లో. అలాగే ఇంకొకటి ఏం చెప్పుకున్నాం, మనము డీసీఎల్జన్ ఆఫ్ పర్టికులర్ టేబుల్ అంటే మనం ఏ టేబుల్ నుండి డేటా అయితే తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ టేబుల్ యొక్క డీసీఎల్జన్ అని కూడా మనము ఖచ్చితంగా యూజ్ చేయాలి. అవునా? సో చూద్దాం. దిస్ ప్రోగ్రామ్ షోస్ how to read input file and fetch
fetch corresponding data and fetch the corresponding data and write into another output file. అంటే ఈ ప్రోగ్రామ్ మనం ఏం చేస్తున్నామంటే ఒక ఇన్పుట్ ఫైల్ని రీడ్ చేసి దానికి కరస్పాండింగ్ డేటాని టేబుల్లో ఉందా లేదా చెక్ చేసుకొని ఒకవేళ ఉంటే దాన్ని మనము అవుట్పుట్ ఫైల్లోకి రైట్ చేస్తాం అన్నట్టు. సో ఇది మనము ఈరోజు చూడబోయే కేస్ స్టడీ అన్నట్టు. ఇది మనం ఈరోజు చూడబోయే కేస్ స్టడీ అన్నట్టు. ఒక 1 మినిట్ అండి. ఓకే సో దీనికి మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీఆర్ యూజింగ్ మీన్స్ వీ నీడ్ టు యూజ్ 2 ఫైల్స్ హియర్. అవునా, ఇక్కడ మనము 2 ఫైల్స్ని యూజ్ చేయాలి. అలాగే టేబుల్ ఉన్న డేటాని చూడాలి కదా, ఉండండి. ఇట్ ఫెచ్ ది కరస్పాండింగ్ డేటా ఫ్రమ్ ది టేబుల్ ఫ్రమ్ db2 table and write into output file. సో ఇక్కడ మనకి ఏం కావాలి చూడండి, ఇక్కడ మనము వీఆర్ రీడింగ్ ఓకేనా, వీఆర్ రీడింగ్ and fetch here we need to read one input file and we are checking for the data in the db2 table, and if you find any data in the table means then we need to write the data into the output file. సో ఇది ఈరోజు మన యొక్క రిక్వైర్మెంట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 2 ఫైల్స్ని అలొకేట్ చేసుకోవాలి. ఇది అలొకేషను. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏం చేశాను, 2 ఫైల్స్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాను, ఇక్కడ 2 ఫైల్స్ని ఇన్క్లూడ్ చేసుకున్నాను, అంటే 2 ఫైల్స్ని అలొకేట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు కావాలంటే ఇలా కూడా మీరు ఇవ్వచ్చు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇదంతా. ఇక్కడ మనం ఆర్గనైజేషన్ కూడా ఇవ్వచ్చు. ఆర్గనైజేషన్ ఈజ్ అనేసి మనం సీక్వెన్షియల్ ఇవ్వచ్చు. అలాగే మనం యాక్సెస్ మోడ్ కూడా ఇవ్వచ్చు. యాక్సెస్ మోడ్ అని కూడా ఇక్కడ వచ్చి మనం మళ్ళీ సీక్వెన్షియల్ ఇలా ఇవ్వచ్చు. తర్వాత మనం కావాలంటే ఫైల్ స్టేటస్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. సెక్షన్ వేరియబుల్ ఇక్కడ గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, అంటే మనము మిస్టేక్ రాసాం. అంటే ఇక్కడ ఆర్గనైజేషన్ చూడండి రెడ్ కలర్ మారింది. ఇక్కడ ఫైల్ స్టేటస్ చూడండి రెడ్ కలర్ మారింది. సో మీరు ఇలా ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. లేకపోతే మనం ఇక్కడ ఇలాగే ఉండనివ్వండి. సో ఇక్కడ ఫుల్ స్టాప్ తీసేద్దాం. సో ఇక్కడ మనం ఒక ఫైల్కి ఆర్గనైజేషన్ ఇచ్చాం. అలాగే ఇంకొక ఫైల్ మనము ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే ఫ్లాట్ ఫైల్ కదా, ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. ఇలా ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేశాను, 2 ఫైల్స్ని ఇక్కడ నేను అలొకేట్ చేస్తున్నాను. అంటే నేను ప్రోగ్రామ్ చెప్తున్నాను, ప్రోగ్రాము ఐఎమ్ గోయింగ్ టు యూజ్ 2 ఫైల్స్ ఇన్ ది ప్రోగ్రామ్ అని మనం చెప్తున్నాం ఇక్కడ. తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాము, తర్వాత ఓకే డేటా డివిజన్ తీసుకున్నాం. డేటా డివిజన్ తీసుకొని ఇందులో మనం ఏం చేయాలి, ఇప్పుడు సెకండ్ పాయింట్ ఫైల్స్లో ఇప్పుడు మనం డిక్లరేషన్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఫైల్ యొక్క డిక్లరేషన్స్. సో మనకి ఇన్పుట్ ఫైల్ని 80 బైట్స్ తీసుకుందాం. ఓకేనండి, ఇన్పుట్ ఫైల్ని మనము 80 బైట్స్ తీసుకుందాం. సో 76 ప్రస్తుతానికి ఇన్పుట్ ఫైల్లో ఒక ఎంప్లాయీ ఐడి మాత్రమే తీసుకుందాం. మనకి ఏ ఎంప్లాయీస్ రీడ్ చేయనుకుంటున్నామో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మాత్రమే మనం ఇన్పుట్ ఫైల్లో మెన్షన్ చేసుకుందాం. చూడండి ఇన్ ఫైల్
ఇన్ఫైల్కి నేను ఎంచుకున్న రికార్డ్ లెవెల్ 01 లెవెల్ నెంబర్ చూడండి, 01 లెవెల్ నెంబర్ అండ్ ఇన్రెక్. దాంట్లో నాకున్న ఫీల్డ్స్ ఏమంటే నాకున్న రెండు ఫీల్డ్స్ ఏంటంటే ఒకటేమో ఎంప్లాయీ నెంబరు, ఇంకోటేమో ఎంటీ స్పేస్. ఈ ఎంటీ స్పేస్ని ఫ్యూచర్లో ఒకవేళ నేను మళ్ళీ న్యూ ఫీల్డ్స్ ఏమైనా పంపించాలనుకుంటే పంపించుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఇక్కడ చూడండి, తర్వాత అవుట్ ఫైల్కి లేఅవుట్ ఇక్కడ నేను డిక్లేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి అవుట్ రేక్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక రిపోర్ట్ ఫార్మాట్ మనము క్రియేట్ చేద్దాము. అది కూడా ఏంటంటే ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ స్టేటస్, లాస్ట్ నేమ్, శాలరీ, ఈ 4 చాలు. ఇక్కడ మనకి ఏవేవి ఉన్నాయి, ఇక్కడ మనకి టేబుల్లో ఏవేవి ఉన్నాయంటే ఎంప్లాయీ నెంబర్ ఉంది, దీన్ని తీసుకుందాం. ఎంప్లాయీ స్టేటస్ ఉంది, దీన్ని తీసుకుందాం. ఎంప్లాయీ నేము ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వద్దు. తర్వాత లాస్ట్ నేమ్ తీసుకుందాం. తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ వద్దు. శాలరీ తీసుకుందాం. డిపార్ట్మెంట్ ఐడి వద్దు. జెండర్ వద్దు. ఏజ్ వద్దు. జస్ట్ మనం ఇవి తీసుకుందాం, లేదంటే ఫస్ట్ నేమ్ కూడా తర్వాత తీసుకుందాం. ఓకేనా, ప్రస్తుతానికి ఇక్కడ వరకు చూద్దాం. సో మనకి ఏం కావాలి, 1, 2 ఎంప్లాయీ స్టేటస్ 1, 2 లాస్ట్ నేమ్ ఒక 3, శాలరీ ఒక 4 కావాలి. సో మనకి ఒక 4 ఫీల్డ్స్ కావాలి. ఓకే, ఇక్కడ 4 ఫీల్డ్స్ మనం పెట్టుకున్నాం. మధ్యలో మనము సమ్ గ్యాప్ని మెయింటైన్ చేసుకుందాం, బెటర్గా ఉంటుంది కదా. 05 FILR ఫిల్లర్ pick of x of 3, 05 FILR pick of x of 03. చూడండి, ఇక్కడ మనము ఎంప్లాయీ నెంబర్కి ఒక 4 bytes. తర్వాత ఇక్కడ మనము ఫస్ట్ ఇక్కడ ఎంప్లాయీ లాస్ట్ నేమ్, ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ తీసుకుందాం. నేమ్ని ఒక 10 bytes. తర్వాత ఇక్కడ అవుట్ ఎంప్లాయీ స్టేటస్ ఒక 10 bytes. తర్వాత ఇక్కడ మనం ఎంప్లాయీ 60 శాలరీని మనము ఇక్కడ అర్థమయ్యే ఫార్మాట్లో చేసుకుందామండి. సో ఇక్కడ మనము S9 ఇద్దాం. ఓకేనా, ఇక్కడ మనం ఇక్కడ ఏమిద్దామంటే మనకి రూపీస్ ఇక్కడ మనం 9 ఇచ్చాం కదా, అంటే ఎంత వస్తుంది మనకి 1s, 10s, 100s, 1000, 10,000, lakh, 10 lakhs. అవునా, అంతే. ఇక్కడ మనకి ఈ ప్రకారం అయితే మనకి ఎన్ని వస్తాయండి, 9 ఇంటీజర్ పాటు డాట్ 9 అంటే ఎంత, ఇక్కడ ఇలా వస్తుంది అన్నట్టు 99. సో ఇది 1s, 10s, 100s, 1000, 10,000, lakhs, 10 lakhs. అవునా, 10 lakhs వరకు శాలరీ ఉండదులే కానీ, కాబట్టి ప్రస్తుతానికి 9 తీసుకుందాం, బెటర్గా ఉంటుంది. 9 లేకపోతే ప్రస్తుతానికి 1000s తీసుకుందాం మనం, 9 ఓకే, 9 ఇప్పుడు దీని యొక్క లేఅవుట్ కూడా మనము 80 bytes తీసుకుందాం. దీనికి ఇక్కడ కూడా మన రికార్డ్ లెంత్ 80 bytes వచ్చేలా తీసుకుందాం. ఓకేనా, ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి దీని యొక్క లెంత్ ఎంతో చూద్దాం. 4 + 3 అంటే 7 + 10, 17 + 3 20 + 10 30 + 3 33 33 + 5 38 39 40 41 మొత్తం ఇప్పుడు ఇక్కడ మనకి 41 ఉంది. ఇంకా మనకి ఎంత ఉండాలి స్పేసు, ఇంకా మనం ఇక్కడ స్పేసు 41 పోతే ఇక్కడ మనకి 39 ఉంటుంది. చూడండి, కాబట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 4 3 7 10 17 20 30 33 33 ఒక 5 38 39 40 41 తర్వాత 39 41 + 39 80. సో ఇక్కడ మనం ఏం చేసాము, 2 files ఇప్పుడు మనము డిక్లేర్ చేసాము. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్లో మనము వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏం చేసాము, ఇక్కడ మనము ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం.
అలాగే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇవేంటివి మనము SQLCA, ఇది SQLCA అంటే ఇది మనము DB2 యూజ్ చేస్తున్నాం కదా, కాబట్టి SQLCA కూడా ఇక్కడ మనము ఇంక్లూడ్ చేసాము. తర్వాత ఇది మనం ఎంప్లాయీ టేబుల్ నుండి డేటాను ఫెచ్ చేసుకోవాలి కదా, కాబట్టి ఆ టేబుల్ యొక్క డీసెల్జన్ ఇది. మన యొక్క టేబుల్ యొక్క డీసెల్జన్ ఏంటి? EMPY అనుకుంటాను, EMPY TBL. ఇది నా టేబుల్ యొక్క డీసెల్జన్, అవునా? అలాగే ఇక్కడ నేను ఇక్కడ చూడండి, ఫైల్ స్టేటస్ కోసం ఒక వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాను కదా, సో ఇది కూడా నేను ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలి అన్నట్టు. వర్క్ స్టోరేజ్ సెక్షన్లో నేను డిక్లేర్ చేసుకోవాలి. 01 దీనికి పిక్ x ఆఫ్ 02 ఎలా ఇస్తాం? పిక్ x ఆఫ్ 02 ఇలా ఇస్తామన్నట్టు. సో ఇది మనం ఇక్కడ కామెంట్లో రాసుకుందాం, బెటర్గా ఉంటుంది. ఇక్కడ మనము కామెంట్లో రాసుకుందాం ఏమని, DB2 DCL జెన్స్ అని చెప్పి మనకు అర్థం అవ్వాలి కదా, అందుకు. తర్వాత మనం ఇక్కడ ఏం చేసాము, ప్రొసీజర్ డివిజన్ మనం ఇక్కడ ఏం చేసాం చూడండి. ఇక్కడ మనము ఫస్ట్ లైన్ రాస్తున్నాము. ఇక్కడ మనం ఏం చేద్దామంటే డిస్ప్లే PROGRAM ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్టెడ్ అంటే ఇక్కడ నుండి మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుందని దాని మీనింగ్. ఓకే, ఇక్కడ అయ్యింది. ఇక్కడ ఈ లైన్ తీసేయండి, అవసరం లేదు. ఓకే, ఇక్కడ మనకి ఏమైంది ఇప్పుడు చూడండి, ఇది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్టెడ్ అనే డిస్ప్లే స్టేట్మెంట్, ఇది మనకి అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది. తర్వాత పర్ఫామ్ ఇనిషియలైజేషన్ అంటే ఏంటి, డైరెక్ట్గా ఈ పారాగ్రాఫ్కి వెళ్ళిపోయి ఈ పారాగ్రాఫ్ ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయి ఇక్కడ వరకు, ఇది 1 lakh ఎగ్జిట్ వరకు మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు చూద్దాం అక్కడ ఏముందో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇక్కడ జంప్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏం చేస్తాము చూడండి, మనం ఫైల్స్ పైన మనము అలొకేట్ చేస్తున్నాం, డిక్లేర్ చేస్తున్నాం, మరి దాని వాటిని మనం ఓపెన్ చేయాలి కదా, కాబట్టి ఇక్కడ మనము ఓపెన్ చేస్తున్నాం ఫైల్స్ని. చూడండి, నేను ఇన్పుట్ ఫైల్ని రీడ్ చేసుకోనుకుంటున్నాను కాబట్టి నేను దాన్ని ఇన్పుట్ మోడ్లో ఓపెన్ చేశాను. నేను అవుట్పుట్ ఫైల్లోకి డేటాను రైట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను దాన్ని అవుట్పుట్ మోడ్లోకి ఓపెన్ చేశాను, అవునా? సో ఇక్కడ ఏం చేశాను, తర్వాత ఎగ్జిట్ పేరా అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు నాకు ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నట్టు. అంటే ఈ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఈ 2 నాకు ఎగ్జిక్యూట్ అవుతాయి. తర్వాత మళ్ళీ బ్యాక్ ఇక్కడికి వచ్చేస్తుంది. తర్వాత ఏం రాస్తాం ఇక్కడ మనము 2 lakh ప్రాసెస్ పేరా త్రూ 2 lakh ఎగ్జిట్ పేరా అంటిల్ WS ఆఫ్ E0F అంటే ఎండ్ ఆఫ్ ది ఫైల్ ఈజ్ ఈక్వల్స్ టు Y అంటే Y అయ్యేంత వరకు చేస్తూనే ఉండు అని దాని మీనింగ్. సో ఇక్కడ ఏం చేస్తాం ఇప్పుడు మనం చూద్దాం, ఫైండ్ ఆల్. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి జంప్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఏమొచ్చింది, రీడింగ్ అంటే ఐఓ ఆపరేషన్ ఇది, అవునా? ఫైల్ మనము రీడ్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, మనము రీడ్ చేస్తున్నాము. ఏం చేస్తున్నాము, రీడ్ ఫైల్ చేసి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అట్ ఎండ్. ఇది మనము ఇక్కడే కాదండి, మనం కింద కూడా మనము రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా? సో మనం ఇక్కడ కింద రాస్తున్నాం దీన్ని. అట్ ఎండ్ ఇక్కడ మనము దాన్ని తీసేద్దాం, ఓకేనా? అట్ ఎండ్ మూవ్ Y to E0F అంటే end of the file and go to exit para. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, ఫైల్ని రీడ్ చేస్తూ వస్తుంది. ఎప్పుడైతే ఫైల్ ఎండ్ అయిపోతుందో అప్పుడు ఇది ఎండ్ ఆఫ్ ది ఫైల్ అనే దాంట్లోకి మనకి Y అయిపోతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ టైం రీడ్ అవ్వాలనుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది. చూడండి, అప్పటికి Y అయిపోతుంది కదా, కాబట్టి లాస్ట్లో ఈ పారాగ్రాఫ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఇది దీని యొక్క మీనింగ్. సో ఓకే, ఇక్కడ మనము రీడ్ చేసాము. రీడ్ చేసి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ది ఎంప్లాయీ డీటెయిల్స్ రిక్వైర్డ్ ఈజ్ అని చేసి మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ ఇద్దాం, ఓకేనా? ఎంప్లాయీ యొక్క ID ఇక్కడ మనకి ఇది ఇద్దాం.
మనకు కావాల్సింది ఈ ఎంప్లాయ్ యొక్క డీటెయిల్స్. అవునా, చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనము SQL క్వైరీ రాయాలి. ఏమని రాయాలి? మనకి ఏవైతే కావాలనుకుంటున్నామో, మనకి ఇప్పుడు టేబుల్ నుండి ఏమేమి కావాలి? మనకు కావాల్సింది ఎంప్లాయీ నెంబర్ కావాలి, ఎంప్లాయీ నేమ్ కావాలి, ఎంప్లాయీ స్టేటస్ కావాలి, ఎంప్లాయీ శాలరీ కావాలి. అవునా, వీటిని మనం ఇప్పుడు ఫెచ్ చేసుకోవాలి టేబుల్ నుండి. ఓకేనా, ఇక్కడ మనం ఏం రాయాలి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం అక్కడ క్వైరీ ఏం రాయాలంటే ఇలా రాయాలి. ఇలా మనము క్వైరీ రాయాలంటే సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ కామా, తర్వాత లాస్ట్ నేమ్ కామా, ఎంప్లాయీ స్టేటస్ కామా, ఇంకొకటి ఏదో ఇచ్చామండి మనము, శాలరీ ఫ్రమ్ టేబుల్. అవునా, ఫ్రమ్ EMPY టేబుల్ వేర్ EMP NUM ఈజ్ ఈక్వల్స్ టు ఫైల్లో ఏదైతే ఉందో ఆ డేటా అన్నట్టు. కాబట్టి ఇక్కడ మనము హార్డ్ కోడ్ చేసుకుందాం. సో ఇలా అన్నట్టు, ఫైల్లో E001 ఉందనుకోండి, ఆ డేటా మనం ఫెచ్ చేసుకోవాలి ఇలా. సో మనకి ఇలా వస్తుంది అన్నట్టు. చూడండి, మనకు ఈ రికార్డ్స్ మనకు రావాలి. అవునా, అలాగే ఒకవేళ ఫైల్లో మనకి ఎంప్లాయీ నెంబర్ ఇక్కడ మనకి E006 ఉంది అనుకుందాం. సో మనకి ఏం రావాలి? ఈ డేటా రావాలి. అవునా, ఒకవేళ మనకి ఇలా ఉందనుకుందాం, ఎంప్లాయీ నెంబరు E005 ఉందనుకుందాం, మనకి ఏం రావాలి? మనకి 100 రావాలి. ఎందుకంటే E005తో మనకి రికార్డ్ లేదు కదా. చూడండి, ఇక్కడ మన టేబుల్లో E005తో మనకు రికార్డ్ లేదు. మరి అప్పుడు ఏం చేస్తుంది? వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ E005 అంటే అది ఈ ఎంటైర్ టేబుల్ని చెక్ చేస్తుంది. E005 ఉందా అని చెప్పి ఎండ్ ఆఫ్ ది టేబుల్ వరకు ఫైండ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మనకి SQL కోడ్ 100 వస్తుంది. SQL కోడ్ 100 అంటే ఎండ్ ఆఫ్ ది టేబుల్ ఆర్ రికార్డ్ నాట్ ఫౌండ్ అని దాని మీనింగ్. రెండింటికి ఇదే వస్తుందండి. కాబట్టి ఇప్పుడు మనము ఈ క్వైరీని రాసుకుందాం. ఇక్కడ ఈ క్వైరీని రాసుకుందాం. సో ఇక్కడ మనం ఏం రాసామండి? ఇక్కడ సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ కామా, ఎంప్లాయీ స్టేటస్ కామా, లాస్ట్ నేమ్ కామా, శాలరీ ఇంటూ హోస్ట్ వేరియబుల్స్. చూడండి, ఇంటూ హోస్ట్ వేరియబుల్స్. చూడండి, ఎంప్లాయీ నెంబర్, తర్వాత ఎంప్లాయీ స్టేటస్, లాస్ట్ నేమ్ అండ్ శాలరీ. హోస్ట్ వేరియబుల్స్కి DB2 కాలమ్స్ డిఫరెన్స్ ఏంటంటే, DB2 కాలమ్స్కి మనకి అండర్స్కోర్ ఉంటుంది, హోస్ట్ వేరియబుల్స్ మనకి ఐఫోన్ ఉంటుంది. తర్వాత హోస్ట్ వేరియబుల్స్ ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసుకుని ఎండ్ ఎగ్జిక్యూట్ యూజ్ చేయాలనుకుంటే ముందర మనం సెమీకోలన్స్ ఇవ్వాలి. నాట్ సెమీకోలన్, కోలన్స్ ఇవ్వాలి. తర్వాత టేబుల్ నేమ్ వచ్చి EMPY టేబుల్ వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంప్లాయీ నెంబర్. మరి ఇక్కడ ఇందాక మనం ప్రూఫ్లో ఏం చేసాం? హార్డ్ కోడ్ చేసాం. ఇక్కడ మనం అలా హార్డ్ కోడ్ చేయలేం కదా. కాబట్టి ఇక్కడ మనం హోస్ట్ వేరియబుల్ ఇచ్చాం. మరి ఇక్కడ ఈ హోస్ట్ వేరియబుల్ ముందుగా వాల్యూ ఉండాలి కదా. అవునా, ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఈ వేర్ కండిషన్లో ఇచ్చిన హోస్ట్ వేరియబుల్స్లోకి ముందుగా మనము వాల్యూని మూవ్ చేసుకోవాలి. అందుకోసమే ఇక్కడ నేను ఏం చేశానంటే, చూడండి, ఫైల్లో ఉన్న ఎంప్లాయీ నెంబర్ నేను హోస్ట్ వేరియబుల్లోకి నేను మూవ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఫైల్లో నాకు E001 వచ్చింది అనుకోండి, అది నేను ఇక్కడికి మూవ్ చేసుకుంటున్నాను. సో మూవ్ చేసుకొని ఇక్కడ క్వైరీ రాస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఇక్కడ వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు E001, ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు E005 ఇలా వస్తుంది అన్నట్టు. అర్థమైందండి? సో ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, మనకి ఇక్కడ SQL కోడ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మనము రాసే ప్రతి ఒక్క క్వైరీకి మనకి ఈ SQL CA అనే కాపీ బుక్ అప్డేట్ అవుతుంది. మనం రాసే ప్రతి ఒక్క క్వైరీకి ఈ SQL CA అనేది అప్డేట్ అవుతుంది. ఈ SQL CA ఏముంటుంది? మనకి SQL కోడ్ ఉంటుంది. ఆ కోడ్ అనే ఫీల్డ్ అప్డేట్ అవుతుంది అన్నట్టు. మనం ఎగ్జిక్యూట్ చేసిన క్వైరీ ఒక సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, ఆ SQL కోడ్లోకి 0 వస్తుంది. ఒకవేళ ఎండ్ ఆఫ్ ది టేబుల్ వచ్చింది అనుకోండి, ఆ SQL కోడ్లోకి 100 వస్తుంది. ఒకవేళ సక్సెస్ఫుల్ కాకపోతే ఏదో ఒకటి -305 -811 ఇలా మనకి ఏదో ఒకటి వస్తుంది అన్నట్టు. వచ్చి మనకి ఇక్కడ ఈ SQL కోడ్ అనే ఫీల్డ్లోకి ప్లేస్ అవుతుంది. సో ఇది ఓకేనా. ఇప్పుడు మనము SQL కోడ్ని చెక్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం SQL కోడ్ని చెక్ చేసుకుందాం. ఇక్కడ ఇఫ్ రాసుకోవచ్చు, ఎవాల్యుయేట్ రాసుకోవచ్చు. మనం లాస్ట్ టైం ఇఫ్ రాసాం కదా, ఇప్పుడు మనం ఎవాల్యుయేట్ రాద్దాం. EVA
LUATE ఎవాల్యుయేట్ SQL కోడ్ అని ఇక్కడ ఇలా రాసి, సో ఇప్పుడు మనం ఇక్కడ ఇలా రాద్దాం. ఓకేనా? ఇక్కడ మనం ఇప్పుడు ఇలా వెన్ 0 అంటే 0 అయితే ఏం చేయాలి, 0 అయితే ఏం చేయాలి మనము, సింపుల్ ఇక్కడ మనము డిస్ప్లే చేద్దాం. ఓకేనా? డిస్ప్లే ఫెచ్డ్ సక్సెస్ఫుల్లీ, లేకపోతే రికార్డ్ ఫౌండ్ అని రాద్దాం మనం ఇక్కడ. ఓకేనా? ఎంప్లాయీ PLOYE ఎంప్లాయీ డీటెయిల్స్ ఫౌండ్ అని ఇక్కడ రాసి ఇలా ఇప్పుడు మనము ఇలా చేద్దాం. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఇక్కడ మనం ఇలా చేస్తున్నాం. ఏమని చూడండి, ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే తర్వాత హోస్ట్ వేరియబుల్ నుండి అవుట్పుట్లో మనం రాసుకుంటున్నాం. చూడండి ఇక్కడ మూవ్ ఎంప్లాయీ నెంబర్ టు ఎంప్లాయీ, తర్వాత ఇక్కడ మనము ఇక్కడ ఎంప్లాయీ స్టేటస్ అంటే మనకి AT అలా వస్తాయి అన్నట్టు ఈ హోస్ట్ వేరియబుల్లోకి. అవునా? బట్ మనం ఇక్కడ అవుట్ ఎంప్లాయీ స్టేటస్ మనం ఎంత ఇచ్చాం వాల్యూ, చూడండి వాల్యూ ఎంత ఇచ్చాం మనం పిక్చర్ క్లాస్లో 10 ఇచ్చాం. అవునా? 10 ఇచ్చాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనము దీన్ని డిరైవ్ చేసుకుందాం. ఇఫ్ ఎంప్లాయీ స్టేటస్ ఈజ్ ఈక్వల్స్ టు A, అర్థమైందండి? ఒకవేళ A అయితే మూవ్ ACTIVE యాక్టివ్ టు OUT EMP STATUS ఎల్స్ మూవ్ ఇక్కడ కోర్స్ ఎండ్ చేయలేదండి. ఎల్స్ టర్మ్డ్ టు OUT EMP స్టేటస్ ఇలా ఇద్దాం. ELSC అండి, ఇది ELSC ఎల్స్. ఓకేనా? సో ఇది తర్వాత లాస్ట్ ఇక్కడ ఎండిఫైర్ కదా, మనం చూడండి ఎండిఫైర్ ENDIF ఎండిఫ్, ఇక్కడ మనం సమ్ గ్యాప్ అని మెయింటైన్ చేద్దాము. ఎస్. తర్వాత మనం ఇక్కడ లాస్ట్ నేమ్ మనం ఇక్కడ మూవ్ చేస్తున్నాం. తర్వాత మూవ్ శాలరీ టు, ఇక్కడ ఏదో నేమ్ ఉన్నది కదా, కాపీ salary to this one. ఓకేనండి? ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్న తర్వాత సింపుల్గా మనము రైట్ చేస్తున్నాం. ఇక్కడ రైట్ అవుట్ ర్యాక్, ఇదంతా దేనికి రాసాం మనము, ఇక్కడ అంతా గ్యాప్స్ వద్దు, చూడడానికి కూడా కొంచెం ఆడుగా ఉంది. సో గ్యాప్స్ తీసేద్దాం రండి. ఇలా ఇదంతా మనం ఎప్పుడు చేస్తున్నాము, మనము SQL కోడ్ 0 వస్తే, మరి 100 వస్తే ఏం చేయాలి, ఇప్పుడు మనము వెన్ 100 వస్తే మనం ఏం చేయాలి, ఇక్కడ డిస్ప్లే APLOYE ఎంప్లాయీ డీటెయిల్స్ నాట్ ఫౌండ్. అవునా? తర్వాత ఇవి కాకుండా ఇంకేదైనా వస్తే మనం ఏం చేయాలి, వెన్ అదర్ ఇంకేమైనా వస్తే మనము ఏం చేయాలి అంటే ఇక్కడ మనము చూపించాలన్నట్టు డిస్ప్లే అన్నోన్ ఎగ్జిక్యూషన్ KNOWNEXECUTION అన్నోన్ ఎగ్జిక్యూషన్ అని చూపించి దానికి SQL కోడ్ అంటే కారణం ఏంటో మనం ఇక్కడ చూడాలి. సో ఇలా అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ అండ్ EVALUATE అండ్ ఎవాల్యుయేట్. సో తర్వాత ఇక్కడ ఏమైంది మనకి, ఇక్కడ చూడండి ఇక్కడ మనము ఎగ్జిట్ పేరా, అవునా, ఎగ్జిట్ పేరా అన్నట్టు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకి జరుగుతూనే ఉంటుంది అన్నట్టు. అవునా? సో ఇలా మనకి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది మనకి, చూడండి
ఫైన్ PROCESS ఈ పారాగ్రాఫ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, టర్మినేషన్. ఇక్కడ మనకి ఇది టర్మినేషన్ అన్నట్టు. ఇది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేసాము, జస్ట్ ఫైల్స్ని క్లోజ్ చేసాము అంతే. ఇక్కడ మనం ఫైల్స్ని క్లోజ్ చేసాం. కాబట్టి ఇక్కడ మనం ఒక డిస్ప్లే స్టేట్మెంట్ పెట్టుకుందాం. మనకు అర్థం అవడానికి ఒక డిస్ప్లే స్టేట్మెంట్ పెట్టుకుందాం. ఓకేనా, క్లోజింగ్ ఆల్ ది ఫైల్స్ ఇలా అన్నట్టు. ఓకేనండి. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇక్కడ ఇన్ ఫైల్ని చూద్దాం. ఓకేనా, ఇన్ ఫైల్కి మీరు చూస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ 5 స్టేటస్ పెట్టుకున్నామా, ఇక్కడ 5 స్టేటస్ పెట్టుకున్నామా. కాబట్టి మనము 5 స్టేటస్ని ఇక్కడ ఓపెన్ క్లోజింగ్ దగ్గర మనము చూద్దాం ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మనం ఇక్కడ ఎలా పెట్టుకుందాం, ఇఫ్ 5 స్టేటస్ is equals to 00 అంటే 00 అంటే సక్సెస్ఫుల్గా, అవునా. డిస్ప్లే ఇన్పుట్ ఫైల్ ఓపెన్డ్ సక్సెస్ఫుల్లీ, else display error while opening the file అని ఇచ్చేసి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆ SQL కోడ్ని ఇక్కడ మనము డిస్ప్లే చేద్దాం. ఏంటి అసలు ఏమొచ్చింది అని చెప్పి. ఓకేనా, తర్వాత end if ఇది. తర్వాత ఇక్కడ కూడా మనము ఫైల్ ఓపెనింగ్ అప్పుడు ఇక్కడ మనము ఇంకో డిస్ప్లే స్టేట్మెంట్ పెట్టుకుందాం. చూడండి, డిస్ప్లే ఫైల్స్ ఆర్ ఓపెనింగ్ ఇలా. కింద కూడా మనం కావాలంటే ఇలాగే పెట్టుకుందాం మనం. ఓకేనా, క్లోజ్ దగ్గర కూడా, ఇన్ ఫైల్కి క్లోజ్ దగ్గర కూడా ఇక్కడ మనము ఇలాగే పెట్టుకుందాం. ఇఫ్ 00 అంటే సక్సెస్ఫుల్ అని దాని మీనింగ్. ఇఫ్ సక్సెస్ఫుల్ డిస్ప్లే ఇన్పుట్ ఫైల్ క్లోజ్డ్ సక్సెస్ఫుల్లీ. ఒకవేళ కాకపోతే డిస్ప్లే ఎర్రర్ వైల్ క్లోజింగ్ ది ఫైల్ అండ్ ఇఫ్. సో ఇలా ఇప్పుడు మనం ఏం చేసాము, ఇలా ఒక ప్రోగ్రామ్ రాసుకున్నాము. ఈ ప్రోగ్రామ్ మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ రీడింగ్ సమ్ ఇన్పుట్ ఫైల్, means we are reading some data from the input file and we are checking whether the data present in the table or not. If you find the data in the table, then we are writing the data into the output file. అవునా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇలా మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అవునా, ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఏం చేయాలి, మనము స్టార్టింగ్ నుండి మొత్తం మన ప్రాసెస్ అంతా తెలిసిందే కదా మనకి. ప్రీ కంపైలేషన్, బైండ్ ప్రాసెస్ అండ్ ఎగ్జిక్యూషన్. ప్రీ కంపైలేషన్ అంటే నా దగ్గర ఆల్రెడీ ఇది ఉంది, ప్రీ కంపైల్ చేసి నాకు ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఎక్కడ ఉంది, నాకు స్కూల్ ఉంది. ఇక్కడ నేను జస్ట్ ప్రోగ్రామ్ నేమ్ మార్చుకుంటాను అంతే, CURSORS2. దీన్ని ఇప్పుడు ప్రోగ్రామ్ నేమ్ మార్చుకుంటాను. ఓకే, ప్రోగ్రామ్ నేమ్ మార్చేసుకున్నాను. ఇప్పుడు నేను సబ్మిట్. చూడండి, SGB సబ్మిట్ ఇచ్చాను. మ్యాథ్స్ ఈక్వల్స్ టు 12 వచ్చింది. 12 వచ్చింది కదా. ఎందుకు వచ్చింది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ మార్కు. ఇక్కడ 12 ఎందుకు వచ్చిందో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఇక్కడ మనకి ఏ స్టెప్లో 12 వచ్చిందో చూడాలంటే మనం ఇక్కడ రియల్ టైం అయితే మనకి జస్ట్ మెసేజ్ జరిగి ఇలా మనం చూడండి, ఎస్ ఇచ్చి ఎంటర్ కొట్టానుకోండి, ఇక్కడ నాకు స్టెప్ నేమ్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ జాబ్ నేము, అలాగే స్టెప్ నేము, అలాగే దానికి రిటర్న్ కోడ్, అలా నాకు అన్నీ చూపిస్తాయి. బట్ ఈ పెన్ డ్రైవ్ చూపించడం లేదు. కాబట్టి ఇక్కడ మనము ఏ స్టెప్ ఎగ్జిక్యూషన్ అంటే 12 వచ్చిందో మనం చూసుకోవాలనుకుంటే ఇక్కడ మనము జస్టిస్ మెసేజ్కి వెళ్ళచ్చు. చూడండి, ఎస్ ఇస్తున్నాను, ఎంటర్. ఇక్కడ చూసానుకోండి, చూడండి ఫస్ట్ స్టెప్ 0 వచ్చింది. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఎక్కడ ఉంది, కింద మనం వెతుక్కుంటూ పోవాలి. చూడండి, ఇక్కడ స్టెప్ 2 అనేది 12 వచ్చింది. అవునా, చూద్దాం. స్టెప్ 2 అనేది 12 వచ్చింది అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ స్టెప్ 2 ఇక్కడ ఉంది. స్టెప్ 2 యొక్క సిస్ప్రింట్ ఇక్కడ ఉంది. కాబట్టి ఓపెన్. ఇక్కడ కిందకి వెళ్దాం. చూడండి, ఒక్కొక్కటే మనం ఇక్కడ చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఇక్కడ ఎర్రర్ అనేది అక్కడ కనపడడం లేదు.
ఓకే 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 ఎస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమొచ్చింది చూడండి, ఎస్ అంటే సివియర్ అని దాని మీనింగ్. అవునా, చూడండి అవుట్ లాస్ట్ నేమ్ వాస్ నాట్ డిఫైన్డ్ యాజ్ ఏ డేటా నేమ్. అంటే మనము దీన్ని డిఫైన్ చేయలేదంట లాస్ట్ నేమ్ని. చూద్దాం అసలు మన ప్రోగ్రాంలో ఏ నేమ్ తెచ్చామో మనం ఒకసారి చూద్దాం లాస్ట్ నేమ్ని. ఓకే, ఇక్కడ మనము ఎంప్లాయీ నేమ్ అని ఇచ్చాము, కింద మనం ఏమి ఇచ్చాము, ఓకే ఇక్కడ మనము లాస్ట్ నేమ్ అని ఇచ్చాము, అందుకు మనకి 12 వచ్చింది. సో ఇలా ఇప్పుడు నేను మార్చేసుకున్నాను. ఇంకేమైనా ఎర్రర్స్ మేము చూద్దాం. ఇంకేం లేవు చూడండి, ఎండ్ ఆఫ్ ది టేబుల్ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి వచ్చేసింది, ఇంకేం లేవు. అంటే ఇది ఒక్కటే మనం చేసిన మిస్టేక్. చేంజెస్ చేశానండి, సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, దీన్ని ప్రీ కంపెనీ అనేది చేస్తాను. సబ్మిట్. చూడండి మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 వచ్చింది అవునా, అంటే సక్సెస్ఫుల్ అని మీనింగ్. అవునా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు బైండ్ ప్రాసెస్కి వెళ్ళాలి. సో ఇక్కడ నేను ఏమి ఇవ్వాలి, db2 to file. ఈ ఒక్కటే నేను చేంజ్ చేస్తానండి, ఇంకేం నేను చేంజ్ చేయను. సో సబ్మిట్. చూడండి సబ్మిట్ కొట్టాను, చూడండి మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. బ్యాక్. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఒక రన్ చేసేయాలని రాసుకోవాలి. అవునా, రన్ చేసేయాలని రాసుకోవాలి. రన్ చేసేయాలని ఇక్కడ db2 రన్ చేసింది కదా, ఇందులో రాద్దాం మనం. ఓకేనా, ఆడ్ ఉన్నదాన్ని ఒకదాన్ని నేను కాపీ చేసుకుంటాను. ఎస్ db2 to file, పేస్ట్, సేవ్. మార్చుకోవాల్సింది db2 file 2. అవునా, ఇది మార్చుకోవాలి. తర్వాత ఇక్కడ ఏం మార్చాలి, నేను ఇక్కడ మార్చాలి, నేను db2 file to file ఇలా. మరి ఇప్పుడు నేను నా ప్రోగ్రాంలో ఫైల్స్ కూడా యూజ్ చేస్తున్నా కదా, కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, ఫైల్స్ కూడా ఇక్కడ నేను యూజ్ చేసుకోవాలి. అక్కడ నేను ఏమి ఇచ్చాను, ఇన్ ఫైల్ ఇచ్చాను అనుకుంటా. ఇన్ ఫైల్ dd dsn is equals to test.member.3.db2.input. ఇవే కదా మనం అనుకున్న ఇన్పుట్ ఫైల్ అవుట్పుట్ ఫైల్. చూడండి ఈ ఫైల్ నేమ్ ఇక్కడ ఇన్పుట్ ఫైల్గా ఇద్దాం. disk is equals to share, తర్వాత out file అవుట్ ఫైల్ dd dsn is equals to ఈ నేమ్ మనం అనుకున్నాం కదా, ఈ ఫైల్ని ఇక్కడ మనము ఇద్దాం. isp is equals to new catlg edit. తర్వాత ఇక్కడ మనకి స్పేస్ is equals to trk, ప్రైమరీ క్వాంటిటీ సెకండరీ క్వాంటిటీ నేను 10,10 ఇస్తాను, rlsc. తర్వాత యూనిట్ is equals to 3390 ఇచ్చుకుంటాను. తర్వాత dcb పారామీటర్ dcb is equals to recfm is equals to fb, lrecl is equals to 80. బ్లాక్ సైజ్ ఇచ్చిన ఇవ్వచ్చు లేకపోయినా నో ప్రాబ్లం. బట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ మనం బ్లాక్ సైజ్ కూడా ఇద్దాం. blksizd is equals to 800. ఓకే, ఇప్పుడు ఇచ్చేసాను. మరి ఇప్పుడు నాకు ఇన్పుట్ ఫైల్కి డేటా కావాలి కదా, సో ఇన్పుట్ ఫైల్ కూడా ఇప్పుడు మనము క్రియేట్ చేసుకోం. ముందు మనం చూద్దాం ఈ నేమ్తో మనకి ఇన్పుట్ ఫైల్ ఉందా లేదా అని చెప్పి. 3.4 లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనము దీనికి సమ్ డేటాని లోడ్ చేసుకుందాం. మన దగ్గర ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది, ఇది మనము జేసీలప్పుడు యూజ్ చేసాం. దీని యొక్క లెంత్ 80 bytes ఉంది కదా, సో దీనిలో ఈ అట్రిబ్యూట్స్తో మనము తీసుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఫైల్ని కాపీ చేసుకుంటాను. స్టార్ట్ 3.2 ఏ, ఈ ఫైల్ని ఇప్పుడు బ్రౌజ్ చేస్తాను. సారీ ఏ కాదు, బ్లాంక్. చూడండి ఈ అట్రిబ్యూట్స్ నాకు కనిపించాయి కదా, ఇక్కడ చూడండి ఈ అట్రిబ్యూట్స్ నాకు కనిపించాయి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు నేను కొత్త ఫైల్ని క్రియేట్ చేస్తా. db2.input ఎంటర్. చూడండి నాకు సేమ్ అట్రిబ్యూట్స్ వచ్చినాయి.
ఇంతకుముందు ఫైల్ బ్రౌజ్ చేశాక నేను ఆ ఫైల్ యొక్క అట్రిబ్యూట్స్ నాకు ఇక్కడ వచ్చాయి, అవునా. సో ఇప్పుడు నేను ఎంటర్ కొడతాను అన్నట్టు, ఎంటర్. చూడండి ఫైల్ నాకు అలొకేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు నాకు కొత్త ఫైల్ వచ్చింది. ఎక్కడ వచ్చింది, ఇదిగోండి ఇక్కడ వచ్చింది నాకు కొత్త ఫైల్. ఇప్పుడు నేను దీంట్లోకి డేటాని ఇన్సర్ట్ చేసుకుంటాను అన్నట్టు. ఈ 001, ఈ 002, ఈ 003, ఈ 004, ఈ 005, ఈ 006, ఈ 007, ఈ 008. ఇలా నేను ఒక ఫైల్ని తీసుకొని డేటా ఇన్సర్ట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఇన్పుట్ ఫైల్ నాకు క్రియేట్ అయిపోయింది. అంటే ఏంది, క్లయింట్ నాకు ఒక ఫైల్ని ఇలా పంపించాడు, అవునా. ఇప్పుడు ఈ అవుట్పుట్ ఫైల్ ఉందో లేదో ఒకసారి మనము చెక్ చేసుకుందాం. ఇన్పుట్ ఫైల్ లాగా ఈ అవుట్పుట్ ఫైల్ ఉందేమో ఒకసారి చెక్ చేసుకుందాం. ఒక ఆల్రెడీ ఉందనుకోండి, మరి అదొకసారి ఉన్నప్పుడు మళ్ళీ. ఓకే, ఇక్కడ మనకి ఇన్పుట్ ఫైల్ ఉంది. ఓకే ఓకే, మనం DB2కి ఇదే ఫైల్ నేమ్ ఇచ్చాం స్పూఫీ రన్ చేయడానికి. వాడికి మనం ఏం చేద్దామంటే ఇన్ ఫైల్ అనిద్దాం, ఓకేనా. ఇన్ ఫైల్ అనిద్దాం, ఇన్ ఫైల్ కాదు అవుట్ ఫైల్ అనిద్దాం, ఓకేనా. అవుట్ ఫైల్. సో ఈ ఫైల్ లేదు, చూడండి ఇక్కడ మనకి ఫైల్ లేదు. ఇప్పుడు మనం సబ్మిట్ చేద్దాం, ఓకేనా. ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు మనం సబ్మిట్ చేద్దాం. SUB సబ్మిట్. చూడండి మనకి ఏమొచ్చింది, మ్యాక్స్ = 0 వచ్చింది. ఇప్పుడు మనము ఈ ఫైల్ ఉందో లేదో చూద్దాం. ఎస్, ఫైల్ జనరేట్ అయింది, బ్రౌజ్ అయింది, అవునా. ఇక్కడ చూస్తే మనకి 1 2 3 4 6 8 ఈ రికార్డ్స్ వచ్చాయి. వాళ్ళ లాస్ట్ నేమ్ మనకి ఇక్కడికి వచ్చింది. తర్వాత ఇక్కడ మనము యాక్టివ్ వచ్చింది, యాక్టివ్ టర్మ్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ వచ్చింది. ఇక్కడ చూడండి వాళ్ళ యొక్క శాలరీ డీటెయిల్స్ ఇక్కడ మనకి వచ్చేసాయి. ఇవన్నీ మనకి లో వాల్యూస్ వచ్చేసాయి, అవునా. ఇక్కడ మనకి ఇవన్నీ లో వాల్యూస్ వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే ముందుగా మనం ఇనిషియలైజ్ చేసుకుందాం, ఓకేనండి. ప్రోగ్రామ్లో మనం వీటిని ముందుగా మనం ఇనిషియలైజ్ చేసుకుందాం. ప్రోగ్రామ్ ఎక్కడ ఉంది మనకి, స్వాప్ లిస్ట్ ఇదే అనుకుంటాను. ప్రోగ్రామ్ కాదు, ప్రోగ్రామ్ ఎస్. ఇక్కడ మీకు ఒక కమాండ్ చెప్తానండి, చూడండి. SORT, సార్ట్ CHA అంటే సార్ట్ చేంజెస్. అంటే ఏంది, మీరు రీసెంట్గా ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేంజెస్ చేశారనుకోండి, ఆ ప్రోగ్రాము మీకు పైకి వచ్చేస్తున్నట్టు. సార్ట్ CHA ఇస్తే సార్ట్ చేంజెస్ అని. ఇప్పుడు నేను ఎంటర్ కొట్టాను అనుకోండి, ఇప్పుడు నేను రీసెంట్గా ఏ ఎలిమెంట్ అయితే చేంజెస్ చేస్తున్నానో ఆ ఎలిమెంట్ నాకు ఫస్ట్ ఎలిమెంట్ లాగా కనబడుతుంది. చూడండి ఇప్పుడు నేను ఎంటర్ కొడుతున్నాను, చూడండి ఎంటర్ కొట్టాను, చూడండి ఏమొచ్చింది నాకు ఫస్ట్ ప్రోగ్రాము. అంటే ఇందాక ఇంతకుముందు చేంజెస్ చేసిన ప్రోగ్రామ్ నాకు పైకి వచ్చింది. సో ఈ ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ముందుగా నేను రైట్ చేసే ముందుగా నేను ఇనిషియలైజ్ చేసుకుంటాను అన్నట్టు. ఇక్కడ N0 ఇక్కడ వాల్యూస్ అన్ని మూవ్ చేసే ముందు మూవ్ SPACES మూవ్ స్పేసెస్ టు OUT REC ఇలా ఇస్తున్నాను. చూద్దాం ఈ OUT REC ఎక్కడ ఉందో మనం ఒకసారి చూద్దాం. అండ్ ఆల్ చూడండి ఇప్పుడు నేను ఈ రికార్డ్ మొత్తం నేను స్పేసెస్తో నేను ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను అన్నట్టు. అంటే స్పేసెస్తో నేను మూవ్ చేసుకుంటాను అన్నట్టు ఫస్ట్గా. ఎంటర్. ఓకే, ఇక్కడ స్పేసెస్తో మనము మూవ్ చేయలేము అనుకుంటున్నాను. చేయండి, నో ప్రాబ్లం. సేవ్, ఓకేనా. సేవ్. ఇప్పుడు మనం మళ్ళీ ఏం చేయాలి, దీన్ని రీకంపైల్ చేయాలి. సబ్మిట్. మ్యాక్స్ = 4 వచ్చినట్టే సక్సెస్ఫుల్. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, బైండ్ ప్రాసెస్ చేయాలి. చూడండి ఓకే, సక్సెస్ఫుల్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని సబ్మిట్ కొట్టాలి. ఇప్పుడు మనం దీన్ని సబ్మిట్ కొట్టామనుకోండి, ఏమవుతుంది మనకేమొస్తుంది, జేసీల్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే ఈ ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాబట్టి. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఫైల్ మనం డిలీట్ చేయాలి. అలా చెప్పి మనం ప్రతిసారి డిలీట్ చేసుకుంటూ ఉండలేం కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక ఎక్స్ట్రా స్టెప్ పెట్టుకుందాం. ఆ స్టెప్ పేరు 0010 exec pgm = IEFBR14. దీని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అవునా. ఇక్కడ DD1 DDSN = test.member.
d.db2.outfile అవుట్ ఫైల్. తర్వాత ఇక్కడ మనం ఇవి వస్తుంది ఏంటి, disp 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 is equals to mod gamma delete. తర్వాత రిమైనింగ్ పారామీటర్స్ అన్ని ఇక్కడ మనము ఇవ్వాలి. spse స్పేస్ t2 ఆఫ్టర్. ఓకే, తర్వాత మధ్యలో ఒక లైన్ గ్యాప్. అవునా, ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ ఫస్ట్ స్టెప్, ఈ ఫైల్ ఆల్రెడీ ఉందనుకోండి దాన్ని డిలీట్ చేసి పెడుతుంది మన కోసం. చూడండి, మోడ్ డిలీట్ అంటే ఏంది, ఒక ఫైల్ ఉంటే మోడ్ ఏమో మనకి షేర్ లాగా తీసుకొని డిలీట్ చేస్తుంది 2 కేసెస్లోను. అవునా, ఒకవేళ ఫైల్ లేదనుకోండి ఫైల్ని న్యూగా తీసుకుంటే న్యూ అట్రిబ్యూట్స్ అన్ని కావాలి కదా, కాబట్టి మనం ఈ అట్రిబ్యూట్స్ అన్ని ఇచ్చామంటే ఏం చేస్తుంది, కొత్త ఫైల్ని క్రియేట్ చేసి దాన్ని మళ్ళీ డిలీట్ చేస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ మనకి ప్రతిసారి ఈ ఫైల్ డిలీట్ అవుతూనే ఉంటుంది అన్నట్టు. చూడండి, కాబట్టి ఇక్కడ నేను మీకు చూపిస్తాను. చూడండి, కట్ ముందు కాపీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వీటిని డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు సబ్మిట్ కొట్టానుకోండి నాకు జేసీఎల్ ఎర్రర్ వస్తుంది. మనం ఇది ఆల్రెడీ జేసీఎల్ చెప్పుకున్నాం. చూడండి, జేసీఎల్ ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది, మనకి డూప్లికేట్ డేటా సెట్ అని. ఎందుకంటే మనకు ఆల్రెడీ డేటా సెట్ ఉంది కాబట్టి. చూడండి, మీకు నేను చూపిస్తాను. ఎస్ చూసాను అనుకోండి, ఇక్కడ చూడండి, డూప్లికేట్ డేటా సెట్ నేమ్. ఈ వాల్యూమ్లో మనము డూప్లికేట్ డేటా సెట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మనం చేస్తే 2 కేసెస్ చేయొచ్చు. 3.4కి వెళ్ళి ఈ ఫైల్ని ఫస్ట్ డిలీట్ చేయాలి. మనం ప్రతిసారి మనం గుర్తుపెట్టుకుని డిలీట్ చేయలేం కదా, కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే రియల్ టైంలో ఇలా మనము ఒక స్టెప్, అంటే మనము ముందుగా ఒక స్టెప్, అంటే ఫస్ట్ స్టెప్ మనం ఇలా పెట్టుకుంటాం IFBR14. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, ఇప్పుడు నేను సబ్మిట్ కొట్టానుకోండి నాకు ఇప్పుడు చేసేదారు రాదు. చూడండి, ఎంటర్, మ్యాక్స్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనము అవుట్పుట్ ఫైల్లో ఏముందో ఒకసారి మనం ఇది చూద్దాం. చూడండి, ఇప్పుడు మనకున్న స్పేసెస్ అన్నీ లో వాల్యూస్ అన్నీ పోయి మనకి క్లియర్గా డేటా అనేది వచ్చింది. మనం ఒకసారి స్కూల్కి వెళ్ళి ఎగ్జిక్యూషన్ ఎలా జరిగిందో మనం ఒకసారి చూద్దాం. చూడండి, క్వశ్చన్ మార్క్, ఇప్పుడు నేను సిస్అవుట్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ప్రోగ్రామ్ కూడా ఓపెన్ చేద్దాం. ప్రోగ్రామ్ వచ్చి ఇది మనకు ఎగ్జిక్యూషన్ జరగడం అంటూ జరిగితే అది ఇక్కడ నుండి మనకి జరుగుతుంది. చూడండి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్టెడ్. ఫస్ట్ మనకి ఇది ఉంది. అవునా, చూడండి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్టెడ్. తర్వాత ఫైల్స్ ఆర్ ఓపెనింగ్. అది ఎక్కడుంది మనకి, చూడండి, డైరెక్ట్గా మనకి ఇక్కడికి ఉంది, అంటే ఇక్కడికి జంప్ అయిపోయింది. ఫైల్స్ ఆర్ ఓపెనింగ్. అవునా, తర్వాత ఫైల్స్ని ఓపెన్ చేసుకునింది. తర్వాత చూద్దాం, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇచ్చాను ఇన్పుట్ ఫైల్ ఓపెన్ సక్సెస్ఫుల్లీ. అవునా, తర్వాత ది ఎంప్లాయీ డీటెయిల్స్ రిక్వైర్డ్ ఈజ్ E001. అంటే మనం E001 కావాలనుకున్నాము. సో అది ఎక్కడుంది, ఇక్కడ ఇది చూపించింది. తర్వాత క్వైరీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ మనకి SQL కోడ్ డిస్ప్లే చేసింది. చూడండి, SQL కోడ్ 0s వచ్చాయి, అంటే 0. అంటే దాని మీనింగ్ ఏంటి, ఎంప్లాయీ డీటెయిల్స్ ఫౌండ్. అవునా, ఎంప్లాయీ డీటెయిల్స్ ఫౌండ్. చూడండి, ఎంప్లాయీ డీటెయిల్స్ ఫైండ్ అయింది. తర్వాత ఎంప్లాయీ 2కి. అవునా, తర్వాత చూడండి, తర్వాత ఎంప్లాయీ 3కి. తర్వాత ఇక్కడ చూడండి ఎంప్లాయీ 4కి. అవునా, తర్వాత ఇక్కడ చూడండి ఎంప్లాయీ 5కి మనకి ఏమొచ్చింది, SQL కోడ్ చూడండి, ఇక్కడ మనకి 100 వచ్చింది. SQL కోడ్ 100 వచ్చింది. అవునా, తర్వాత ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఎంప్లాయీ డీటెయిల్స్ నాట్ ఫౌండ్. ఎందుకంటే మనకి E005తో లేదు. అవునా, మరి E006తో మనకి రికార్డ్ ఉంది స్పూఫీలో. తర్వాత మళ్ళీ 7తో లేదు. చూడండి, కాబట్టి మళ్ళీ ఇక్కడ మనకి ఏమొచ్చింది, 100 వచ్చింది. తర్వాత మళ్ళీ 8 ఉంది మనకి రికార్డు, కాబట్టి డీటెయిల్స్ ఫౌండ్. తర్వాత ఫైల్ క్లోజ్ అయిపోయింది. అవునా, తర్వాత ఇన్పుట్ ఫైల్ క్లోజ్డ్ సక్సెస్ఫుల్లీ. అంటే ఏంటి, మనకి ఈ పారాగ్రాఫ్ ఎగ్జిక్యూట్ అయ్యింది. సో ఇది ఇక్కడ జరిగిన ఎగ్జిక్యూషన్ అన్నట్టు. సో దిస్ ఈజ్ అబౌట్ సమ్ కేస్ స్టడీ అండి. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాలన్నట్టు ఈరోజు. ఓకేనా, సో ఇది అయిపోయిన తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే SQL కోడ్స్ అండి. SQL కోడ్స్. సో SQL
codes మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమని in our db2 that means in our COBOL db2 program so for every SQL statement execution our system will generate one written code అని మనం చెప్పుకున్నాం అవునా అందులో మనకి సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ అయితే 0 ఎండ్ ఆఫ్ ది టేబుల్ అయితే 100 వస్తుందని మనం చెప్పుకున్నాం అదే విధంగా మనము ఏంటి టేబుల్ నేమ్ రాంగ్ రాస్తే అలాగే కాలమ్ నేమ్ రాంగ్ రాస్తే ఏమొచ్చాయో మనం చూసాం అలాగే మనము బైండ్ ప్రాసెస్ చేసినప్పుడు మనము కరెక్ట్ మెంబర్ నేమ్ ఇవ్వ ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వకుండా అంటే మనకి ప్యాకేజ్ ఫౌండ్ అవ్వలేదు మనం ఒకసారి మనకి -805 వచ్చింది అవునా -805 వచ్చి అప్పుడు నేను ఏం చేశాను బైండ్ ప్రాసెస్లో మళ్ళీ నేను ప్రోగ్రామ్ నేమ్ అంటే DBR మెంబర్ నేమ్ నేను మార్చి నేను బైండ్ ప్రాసెస్ అని చేసాను అప్పుడు తర్వాత నాకు మ్యాక్స్ ఈక్వల్స్ 0 వచ్చింది మనం ఆల్రెడీ చూసాము గుర్తుంది మనకి అవునా తర్వాత మనము -305 గురించి కూడా మనం చూసాము అంటే ఒక నల్ ఇండికేటర్ ఒక నల్ వాల్యూ వస్తే ఏం చేయాలి మన హోస్ట్ వేరియబుల్లోకి అదే మనం చూసాం నల్ ఇండికేటర్ని డిక్లేర్ చేస్తున్నాం SINF ఫర్ కాంప్తో దాన్ని మనము హోస్ట్ వేరియబుల్ పక్కన యూజ్ చేసాము తర్వాత ఇంకా మనం ఏం చూసాము -811 చూసాం అంటే ఏంటి ఒక క్వైరీకి మనకి మోర్ దాన్ 1 రో ఫెచ్ అవుతూ ఉంటే అప్పుడు మనకి -811 వచ్చింది దానికోసం మనం ఏం చేసాము కర్సర్స్ యూజ్ చేసాం అవునా అలాగే ఇంకా మనకి రియల్ టైంలో ఇంకా కొన్ని వస్తాయండి రియల్ టైంలో ఎక్కువగా ఓకేనా మనకు ఎక్కువగా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఏవి అంటే మనకి ఆన్సర్ ఏం చెప్పాలంటే ఇవి సో SQL కోడ్ 000 ఆర్ 0 వచ్చిందంటే సక్సెస్ఫుల్ అని దాని మీనింగ్ SQL కోడ్ 100 వచ్చిందంటే ఎండ్ ఆఫ్ ది టేబుల్ ఆర్ రికార్డు నాట్ ఫౌండ్ అని దాని మీనింగ్ ఇంతవరకు మనం చూసాము తర్వాత -204 వచ్చిందంటే మీరు టేబుల్ నేమ్ మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMPY_ టేబుల్ బదులు EM అని అంటే మనము ఏదన్నా టేబుల్ నేమ్ తప్పించామనుకోండి అప్పుడు మనకి 204 వస్తుంది మనం ఇంతకుముందు చూసాం కూడా అదేవిధంగా మనము ఇది కాలమ్ నేమ్స్ ఒకవేళ మనము కాలమ్ నేమ్స్ తప్పించామనుకోండి అప్పుడు మనకి SQL కోడ్ -206 వస్తుందండి తర్వాత నల్ ఇండికేటర్ గురించి మనం చూసిందే అవునా ఏంటి మనము నల్ వాల్యూస్ వస్తూ ఉంటే మన హోస్ట్ వేరియబుల్స్లోకి దెన్ అవర్ సిస్టమ్ వెళ్తారో SQL కోడ్ -305 అంటే మనకి 30N కనబడుతుంది అవునా దానికి మనం ఏం చేస్తాము ఒక నల్ ఇండికేటర్ని డిక్లేర్ చేసుకొని దాన్ని హ్యాండిల్ చేసాం అవునా తర్వాత -500 సిరీస్ వచ్చి మనకి కర్సర్స్ వస్తాయండి ఓకేనా అంటే మీరు కర్సర్ని సరిగ్గా మీరు డిక్లేర్ చేయకపోయినా కర్సర్ని మీరు ఓపెన్ చేయకుండా మీరు ఫెచ్ చేసినా లేదా మీరు కర్సర్ని క్లోజ్ చేసేసి ఫెచ్ చేయాలి అనుకున్నా అలా మీరు ఏం చేయాలి అనుకున్నా కూడా మీకు ప్రతి ఒక్క యాక్షన్కి 500 సిరీస్లో 501 to 503 ఈ 3 సీక్వెన్స్లో వస్తాయన్నట్టు తర్వాత రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటే -532 అండి మీకు గుర్తుందో లేదో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమని లెట్స్ అజ్యూమ్ వీ హ్యావ్ 2 టేబుల్స్ అంటే మనకి 2 టేబుల్స్ ఉన్నాయి పేరెంట్ టేబుల్ ఒకటి చైల్డ్ టేబుల్ ఒకటి అవునా అండ్ మీరు పేరెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ ఏమో ప్రైమరీ కీగా ఉంది అలాగే చైల్డ్ టేబుల్లో మనకి అదే డిపార్ట్మెంట్ నెంబర్ని మనము ఫారిన్ కీగా యూజ్ చేస్తున్నాము అంటే దాని మీనింగ్ ఏంటి మనకి పేరెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ ఉన్న రికార్డ్స్ మాత్రమే మనకి చైల్డ్ టేబుల్లో కూడా ఉండాలి అవునా లేకపోతే నల్ వాల్యూస్ ఉండొచ్చు అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము దాన్ని మనం రెఫరెన్స్ ఇంటిగ్రిటీ అని అంటామని చెప్పుకున్నాము అవునా తర్వాత చైల్డ్ టేబుల్ మనం ఫారిన్ కి డిఫైన్ చేసేటప్పుడు మనము డిలీట్ రూల్స్ ఇవ్వాలి అని చెప్పుకున్నాం ఇది ఆన్ డిలీట్ క్యాస్కేడ్ ఆన్ డిలీట్ సెట్నల్ ఆన్ డిలీట్ రిస్ట్రిక్ట్ అని చెప్పి అందులో ఒకవేళ మీరు ఆన్ డిలీట్ రిస్ట్రిక్ట్ ఇచ్చారనుకుందాం అంటే మీరు కాదు అడ్మిన్ ఇచ్చారనుకుందాం అప్పుడు మీరు డైరెక్ట్గా మీరు ఏది చైల్డ్ టేబుల్లో ఉన్న రికార్డ్స్ మీరు డిలీట్ చేయకుండా మీరు డైరెక్ట్గా మీరు ఏది డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న ఏది ప్రైమరీకి ఏదైనా ఒక కీని మీరు డిలీట్ చేశారనుకోండి అప్పుడు మీకు -532 వస్తుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది రెఫరెన్స్ ఇంటిగ్రిటీ గురించి చెప్పుకున్నప్పుడు అంటే ఫారెన్ కీ గురించి చెప్పుకున్నాం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం -532 అని చెప్పి అప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ మనము చైల్డ్ టేబుల్కి వెళ్ళాలి చైల్డ్ టేబుల్కి వెళ్ళి ఆ రెఫరెన్స్ అంటే కరస్పాండింగ్ రికార్డ్స్ అన్నిటిని మనము చేంజ్ చేయాలి అప్డేట్ చేయాలి అంటే వేరే వాల్యూస్ మార్చడం మనకు నల్ వాల్యూస్ చేయడం ఏదో ఒకటి మనము చేయాలి ఆ తర్వాతనే మనము పేరెంట్ టేబుల్లో ఉన్న ఆ రికార్డ్ని మనము డిలీట్ చేయాలి అవునా అది -532 తర్వాత -803 అంటే డూప్లికేట్ వాల్యూ అండి డూప్లికేట్ వాల్యూ అంటే ప్రైమరీ కీ వాల్యుయేషన్ అవునా ప్రైమరీ కీ వాల్యుయేషన్ అంటే ఏంటి ప్రైమరీ కీ అంటే ఏంటి ఆ కాలంలో ఆ వాల్యూస్ యూనిక్గా ఉండాలి దట్టు యూనిక్గా ఉండాలంటే డూప్లికేట్ వాల్యూస్ అలో చేయకూడదు అవునా అంటే ఏంటి ఇలా అన్నట్టు
చూడండి ఇది ఏంటి, ఇందులో ఎంప్లాయీ నెంబర్ వచ్చి మనకి ప్రైమరీకి, ఇందులో మీరు చూస్తే డేటా మొత్తము సార్టెడ్ ఆర్డర్లో ఉంది, నల్ వాల్యూస్ లేవు, డూప్లికేట్ వాల్యూస్ లేవు. ఇప్పుడు మీరు కొత్తగా మళ్ళీ ఇంకొక రికార్డు మీరు ఇన్సర్ట్ చేయాలనుకున్నారు అనుకుందాం. ఏంటో సో మీరు కొత్తగా ఇంకొక రికార్డ్ని మీరు ఇన్సర్ట్ చేయాలి అనుకున్నారు. ఆ రికార్డ్ మీకు ఆల్రెడీ ఉందనుకుందాం. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ రికార్డ్ ఆల్రెడీ ఉంది, E001 అనే రికార్డ్ ఆల్రెడీ మనకి ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ రికార్డ్ ఇన్సర్ట్ చేయాలనుకున్నాను అనుకోండి, అప్పుడు నాకు వచ్చేది SQL కోడ్ -803. అంటే దాని మీనింగ్ ఏంటి, ప్రైమరీకి వైలేషన్, అంటే నువ్వు ప్రైమరీకి కొనాల్సిన రూల్స్ నువ్వు అధిగమిస్తున్నావు అని దాని మీనింగ్. ఓకేనండి. అప్పుడు మనం ఏం చేయాలి, లేదు నేను తప్పు చేశాను అని చెప్పేసి మనం ఇక్కడ దీన్ని మార్చుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, దీన్ని మనము మార్చుకోవచ్చు. దీన్ని మనము ఇలా మనము మార్చుకోవచ్చు అన్నట్టు. 70,500 చూడండి ఇప్పుడు నేను కీ మార్చాను అంతే. చూడండి కీ మార్చాను, నాకేమొచ్చింది, ఇప్పుడు మనకు SQL కోడ్ 0 వచ్చింది, అంటే నాకు కొత్త రికార్డు ఇన్సర్ట్ అయింది అంతే. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాను అనుకోండి, మళ్ళీ నాకు -803 వస్తుంది. ఇది మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ నేను సింపుల్గా ఈ ప్రైమరీ కీని నేను వేరే వాల్యూ ఇచ్చుకుంటాను అంతే, 10. చూడండి అంటే దాని మీనింగ్ ఏంటి, మనము ప్రైమరీ కీ కాలంలో మనం ఒక్కో వాల్యూని ఒక్కసారే మనము ఇన్సర్ట్ చేయగలము, డూప్లికేట్ వాల్యూస్ అలో చేయదు. ఒకవేళ మీరు ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే అవర్ సిస్టమ్ విల్ త్రో -803 SQL కోడ్. అప్పుడు మీరు ఏం చేయాలి, మనం ఫస్ట్ మన టీఎల్తో చెక్ చేయాలి, ఇలా మనకి 803 వస్తుందంటే ఆ టేబుల్ ఆల్రెడీ డేటా ఉంది, ఏం చేయమంటారు అని. ఇద్దరు కలిసి తర్వాత మనము అంటే టీం అంతా కలిసి మనం అప్పుడు క్లయింట్స్తో మనము డిస్కస్ చేయాలన్నట్టు. ఈ రికార్డు ఆల్రెడీ టేబుల్లో ఉంది, ఏం చేయమంటారు అంటే అలాగే వదిలేయమంటారా, లేకపోతే ఓల్డ్ రికార్డ్ని డెలీట్ చేసి కొత్త రికార్డ్ని రీప్లేస్ చేయమంటారా అని చెప్పి మనం అడిగితే, అంటే మెయిల్ పెడితే వాళ్ళు ఏదో ఒకటి రిప్లై ఇస్తారు, లేదు అలాగే ఉండివ్వండి అని చెప్పడము, లేకపోతే దాన్ని అప్డేట్ చేయండి అని చెప్పడం, ఏదో ఒకటి చేస్తారు. అప్పుడు మనము దానికి అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవాలి. తర్వాత -805 అంటే ప్లానర్ ప్యాకేజ్ నాట్ ఫౌండ్, మనం ఆల్రెడీ చూసాం అది, అవునా. తర్వాత -811 అంటే మనము కర్సర్స్ గురించి చూసాము, అవునా. అంటే ఏంటి, మనము SQL క్వైరీ రాసేటప్పుడు వేరే కండిషన్లో మనము ప్రైమరీ కీ కాలం కాకుండా వేరే కాలం యూజ్ చేస్తే అప్పుడు మనకి మోర్ దెన్ 1 రో ఫెచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, అవునా. అటువంటప్పుడు మనకి ఏమొస్తుంది, -811 వస్తుంది. 811 మనకు పోవాలంటే మనం ఏం చేయాలి, కర్సర్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయాలి. తర్వాత -818 వచ్చి టైం స్టాంప్ మిస్ మ్యాచ్ అండి. అంటే ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను చూడండి, ఇక్కడ మనము ఇది ఉంది, ఇది ఇప్పుడు మనం సమ్ చేంజెస్ ఏవో చేసాము, అవునా. ప్రోగ్రామ్ మనము సమ్ చేంజెస్ ఏవో చేసాము, ఇది అనుకుందాం, అవునా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే, ఇప్పుడు నేను ఇంటూ ది ఫైల్ అంటే నేను ఏదో చేంజెస్ చేశాను, అంటే ఇట్లా సింపుల్గా నేను చేంజెస్ చేశాను. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ DB2 స్టఫ్ని టచ్ చేయలేదు, అవునా. నేను DB2 స్టఫ్ని టచ్ చేయలేదు. అప్పుడు మీరు ఇక్కడ నేను ఏం ఆలోచిస్తాను, ఇప్పుడు నేను ప్రీ కంపైలేషన్ ఇవన్నీ చేసేటప్పుడు నేను ఆలోచిస్తాను, ఇప్పుడు నేను DB2కి నేను ఏం టచ్ చేయలేదు, అంటే అసలు నేను DB2కి ఏం చేంజెస్ చేయలేదు, మరి నేను ఇప్పుడు బైండ్ ప్రాసెస్ మరి ఎందుకు చేయాలి. బైండ్ ప్రాసెస్ ఏమో DBR మెంబర్ని ప్రాసెస్ చేయడానికి యూజ్ చేసేదే బైండ్ ప్రాసెస్. అంటే DBR మెంబర్ అంటే ఏంటి, SQL స్టఫ్. మరి SQL స్టఫ్ ఏమైనా చేంజెస్ చేశానా, చేంజెస్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు నేను జస్ట్ ప్రీ కంపైల్ చేస్తే సరిపోతుంది అనుకుని నేను ఏం చేశానంటే, ఓన్లీ నేను ఇప్పుడు ప్రీ కంపైల్ మాత్రమే చేశాను, ఇలా ఓన్లీ ఇప్పుడు నేను ప్రీ కంపైల్ మాత్రమే చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు నేను సింపుల్గా ఈ యొక్క రన్ చేసినది ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఇది ఎగ్జిక్యూట్ అవ్వదండి, నాకు వచ్చే అవుట్పుట్ -818 వస్తుంది. ఓకే 805
చూడండి ఇక్కడ మనకి -805 వచ్చింది. అంటే ఏంది ప్యాకేజ్ నాట్ ఫౌండ్, అంటే ప్యాకేజ్ జరగలేదు అని దాని మీనింగ్. బట్ ఇక్కడ రియల్ టైంలో ఇలా రాదండి. రియల్ టైంలో ఇలా రాదు. రియల్ టైంలో ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, మనము ఇప్పుడు ఓన్లీ ప్రీ కంపరేషన్ చేసాం అంతే. ప్రీ కంపేర్ చేస్తే ఏమైంది మనకి ఇక్కడ మనకి ఆ లోడ్ మోడల్ అయితే జనరేట్ అయిపోతుంది ప్రీ కంపేర్ చేస్తే మోడిఫైడ్ సోర్స్ కోడ్ది. మనకి ఇక్కడ ఈ సైడ్లో ఉన్న అంటే సెకండ్ హాఫ్లో ఉన్న DBR మెంబర్ మనం ఇంకా బైండ్ ప్రాసెస్ చేయలేదు. బైండ్ ప్రాసెస్ చేయకపోవడం వల్ల ఇక్కడ ఏమైంది మనకి ప్యాకేజ్ నాట్ ఫౌండ్ వచ్చింది. బట్ రియల్ టైంలో ఏమవుతుందంటే ఆ ప్యాకేజ్ అంటే ముందున్న ప్యాకేజ్ అలాగే ఉంటుంది అన్నట్టు. ముందు మనం లాస్ట్ టైం చేసిన ప్యాకేజ్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తుందంటే మన రన్ టైం సూపర్వైజర్ ఈ టైం స్టాంప్ని చెక్ చేస్తుంది అన్నట్టు. ఈ లోడ్ మోడల్ ఉన్న టైం స్టాంపు అలాగే ఈ ప్యాకేజ్ ఉన్న టైం స్టాంపు రెండు సేమా కాదా చెక్ చేసుకుంటుంది. రెండు సేమ్ అయితేనే మనకి ఏం చేస్తుంది ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ సేమ్ అవ్వలేదు అనుకోండి అప్పుడు మనకి -818 అనేది వస్తుంది అన్నట్టు రియల్ టైంలో. అంటే ఏంటంటే టైం స్టాంప్ మిస్ మ్యాచ్ని మనము -818 అంటాం. అంటే at the time of execution of our COBOL DB2 program, our runtime supervisor అంటే ఏంటి IKJAFT01 అనే ప్రోగ్రాము ఈ టైం స్టాంప్ని చెక్ చేస్తుంది అన్నట్టు. ఇది లోడ్ మోడల్ ఉన్న టైం స్టాంపు అలాగే ప్యాకేజ్లో ఉన్న టైం స్టాంప్ రెండు సేమా కాదా అని చెప్పి. ఆ రెండు సేమ్ అయితేనే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒక సేమ్ అవ్వలేదు అనుకోండి -818 వస్తుంది. -818 వచ్చింది అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి, మనము ఎంటైర్ ప్రాసెస్ మళ్ళీ ఇంకోసారి చేయాలి. సో ఇందాక నేను ప్రీ కంపేర్ చేశాను కదా, సో ఇప్పుడు నేను మళ్ళీ బైండ్ ప్రాసెస్ చేశాను. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి నాకు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది, చూపిస్తాను చూడండి. సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయి ఉంటుంది. చూడండి అన్నిటికీ నాకు 0s వచ్చాయి. చూడండి ఇలా అన్నట్టు అర్థమైందండి. ఇది -818. తర్వాత -904 వచ్చి రిసోర్స్ అన్అవైలబుల్ అండి. రిసోర్స్ అన్అవైలబుల్ అంటే ప్రస్తుతానికి టేబుల్ మీరు డేటాని ఫెచ్ చేయలేరు అని దాని మీనింగ్. అంటే మీకు చెప్పాను ఏమని మన DB2 అడ్మిన్స్ ఉంటారు అని చెప్పి, అవునా? అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ టీం వాళ్ళు ఉంటారు. వాళ్ళే టేబుల్స్ని క్రియేట్ చేయడము, టేబుల్స్ని డిలీట్ చేయడము, టేబుల్స్ యొక్క కాలమ్స్ ఏమైనా మోడిఫికేషన్ చేయడము ఇలా చేస్తూ ఉంటారు అని మనం చెప్పుకున్నాం, అవునా? సపోజ్ ఆ అడ్మిన్ అనేవాడు టేబుల్ని ఏదైనా చేస్తున్నాడు అనుకుందాం. అంటే టేబుల్ని ఏదైనా చేంజెస్ చేయడము, లేకపోతే టేబుల్ని మనకి ఏదైనా అతను కాపీ చేసుకుంటూ ఉండడము, లేకపోతే టేబుల్లోకి డేటా ఏదైనా ఇన్సర్ట్ చేస్తూ ఉండడము అలా ఏదైనా చేస్తున్నారనుకోండి ఆ టైం మనం టేబుల్స్ని యాక్సెస్ చేసుకోలేము. సో అటువంటప్పుడు మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇచ్చారనుకోండి అప్పుడు మీకు -904 వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మన అడ్మిన్ టీం వాళ్ళకి మెయిల్ పెట్టాలన్నట్టు, ఇలా నాకు -904 వస్తుంది, సో ప్లీజ్ రిపేర్ ది ఆబ్జెక్ట్స్ అని చెప్పి. అప్పుడు వాళ్ళు చూసి దాన్ని ఎవరైనా యూజ్ చేస్తున్నారా లేకపోతే అది ఎక్కడన్నా లాక్ అయిందా ఏంటి అని చెక్ చేసి వాళ్ళు దాన్ని రిపేర్ చేస్తారు. సో అందుకు మనకి -904 వస్తుంది. తర్వాత -911 అండి. -911 వచ్చి డెడ్ లాక్ విత్ కంటెన్షన్ అనొచ్చు, లేకపోతే టైమ్ అవుట్ విత్ కంటెన్షన్ అనొచ్చు. అంటే ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏది రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ, తర్వాత ఐసోలేషన్ లెవెల్స్ వీటి గురించి మనం చెప్పుకున్నాం, అవునా? ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఆల్రెడీ ఐసోలేషన్ లెవెల్స్ గురించి మనము చెప్పుకున్నాం. ఒక 1 minute అండి. చూడండి ఇక్కడ మనము ఐసోలేషన్ లెవెల్స్ గురించి మనం ఇక్కడ చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ నేను ఇది ఐసోలేషన్ లెవెల్ వచ్చి ఆర్ఆర్ యూజ్ చేస్తున్నాను. ఆర్ఆర్ యూజ్ చేస్తున్నాను అంటే ఏంటి, ఇట్ విల్ లాక్ ది ఎంటైర్ టేబుల్, అవునా? సో until unless I complete my transaction other users can't access that table, అవునా? అంటే ఇక్కడ దాని మీనింగ్ నేను నా యొక్క ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసేంత వరకు వేరే యూజర్స్ ఎవరు కూడా ఆ టేబుల్ని యాక్సెస్ చేసుకోలేరు, అవునా? సపోజ్ ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అంటే ఏంటి, నాకు ఆ టేబుల్ లాక్ అయ్యింది. సో ఇప్పుడు అట్ ది సేమ్ టైమ్ అదర్ యూజర్ అంటే ఇంకొక ప్రోగ్రాము సేమ్ టేబుల్ని యాక్సెస్ చేసుకోవాలనుకునేది, చేసుకోగలదా? చేసుకోలేదు. అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందంటే వెయిట్ చేస్తుంది ఒక 6 seconds అలా వెయిట్ చేసే సమ్ డిఫాల్ట్ టైం ఉంటుందండి. సో అది ఎంతసేపు వెయిట్ చేయాలనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే అడ్మిన్ టీం వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో అది ఒక 6 seconds వెయిట్ చేస్తుంది ప్రోగ్రామ్, మళ్ళీ ఆ టేబుల్ని యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది.
అప్పుడు ఇంకా స్టిల్ నేను యూజ్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు ఆ టేబుల్ని ఆ సెకండ్ ప్రోగ్రామ్ అది యూజ్ చేసుకోలేదు కదా, సో అప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ వెయిట్ చేస్తుంది ఆ ప్రోగ్రామ్. సో మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ 6 సెకండ్స్ అయిన తర్వాత మళ్ళీ ఆ యొక్క టేబుల్ని యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. బట్ స్టిల్ నా యొక్క ప్రోగ్రాము ఆ టేబుల్ని యూజ్ చేస్తూనే ఉంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే మనకి కాసేపు అంటే ఇలా మనకు ఒక 4-5 టైమ్స్ జరుగుతుంది అన్నట్టు. కాసేపు వెయిట్ చేయడము, యాక్సెస్ చేయడం, ట్రై చేయడం, వెయిట్ చేయడం, ట్రై చేయడం, వెయిట్ చేయడం, ట్రై చేయడం, ఇలా. అప్పుడు అడ్మిన్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే, అడ్మిన్ కానీ లేకపోతే ఈ ఆపరేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే మన జాబ్ని క్యాన్సిల్ చేస్తారన్నట్టు. లేకపోతే ఆటోమేటిక్గా అదే ఎర్రౌట్ అయిపోతున్నట్టు. అప్పుడు మనకు వచ్చే ఎస్కేప్ కోడ్ -911 అంటే ఏంటంటే టైమ్ అవుట్ విత్ కంటెన్షన్. కంటెన్షన్ అంటే ఏంటి, సైమల్టేనియస్లీ 2 programs trying to use the same table which is already locked by program 1. అర్థమైందండి. అంటే ఏంటి, ఇక్కడ ప్రోగ్రామ్ 1 ఆ టేబుల్ లాక్ చేసుకుంది, అట్ ది సేమ్ టైము ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఆ సేమ్ టేబుల్ కోసము వెయిట్ చేస్తూ ఉంది. దాన్ని మనం కంటెన్షన్ అని అంటాం. ఓకేనా అండి. ఇప్పుడు -911 వచ్చిందంటే ఏం చేయాలి, మనం ఏం చేస్తామండి, మనం ఏం చేయలేము మేడ, మనం జస్ట్ సైలెంట్గా ఉండాలి అంతే. మనము కాసేపు వెయిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ మనం దాన్ని రీస్టార్ట్ చేయించాలి అన్నట్టు. ఓకే, మనం అడ్మిన్ టీంను కానీ లేదా ఆపరేషన్స్ టీంను కానీ మనము రిక్వెస్ట్ చేసుకోవాలి, రీస్టార్ట్ చేయండి అని చెప్పి. అది తర్వాత -922 నేను మీకు ఆల్రెడీ చెప్పాను, హియర్ ఇన్ DB2 ఇట్ ఈస్ వెరీ సెక్యూర్డ్ సిస్టమ్ అని చెప్పి. అవునా, సెక్యూర్డ్ డేటాబేస్ అని చెప్పి. ఎవరు పడితే వాళ్ళు టేబుల్ డేటాని యాక్సెస్ చేసుకోవడం, సెలెక్ట్ చేయడము, అప్డేట్ చేయడము, ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం అనేది చేయలేరు. అవునా. సో మనం ఒకవేళ ఏమైనా సమ్ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే ఒక టేబుల్ మీద మనము అడ్మిన్ని రిక్వెస్ట్ చేసుకోవాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టేబుల్ మీద మనకి యాక్సెస్ గ్రాంట్ ఆర్ రివోక్ అనేది చేస్తారు. ఒకవేళ మనము ఏదైనా ఆథరైజేషన్ అంటే మనకి యాక్సెస్ అంటే మనకు అథారిటీ లేని టేబుల్ మనం యాక్సెస్ చేసుకోనుకున్నాం అనుకోండి, అంటే ఇప్పుడు నాకు ఎంప్లాయీ టేబుల్ మీద నాకు ఆథరైజేషన్ లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ అని ఇచ్చి అనుకోండి, అప్పుడు నాకు -922 వస్తుంది. -922 ఇన్ ద సెన్స్ ఆథరైజేషన్ ఫెయిల్. మరి దీని సొల్యూషన్ మనం ఏం చేయాలి, we need to request our admin for access. అర్థమైందండి. మనం యాక్సెస్ కోసం రిక్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఆ DCL కమాండ్స్ ఉంటాయని చెప్పాను మీకు నేను, గ్రాంట్, రివోక్, ఆ రెండు యూజ్ చేసి వాళ్ళు మనకి యాక్సెస్ అనేది గ్రాంట్ చేస్తారు. ఆ తర్వాత మనము సెలెక్ట్ స్టేట్మెంట్ కానీ, ఇన్సర్ట్ కానీ, అప్డేట్ కానీ, డిలీట్ కానీ, దట్ డిపెండ్స్ అపాన్ ది రిక్వైర్మెంట్. అంటే మనం ఏ యాక్సెస్ అయితే మనం రిక్వెస్ట్ చేసుకుంటామో ఆ యాక్సెస్ అన్ని మనము చేసుకోవచ్చు అన్నట్టు. అదండి. ఓకేనా. సో మనకు రియల్ టైంలో ఎక్కువ వచ్చేది ఇవే అన్నట్టు. మనకు రియల్ టైంలో 1 minute అండి. ఒక్క 1 minute. యా, ఓకే అండి. సో రియల్ టైంలో మనకి ఇలా వస్తున్నట్టు. ఇది కాకుండా మనకి ఇంకొకటి వస్తుందండి. అది ఏంటంటే -923. అది ఏంటంటే డేటాబేస్ అండర్ మెయింటెనెన్స్ అన్నట్టు. ఓకేనా, డేటాబేస్ అండర్ మెయింటెనెన్స్. అంటే ఇప్పుడు మీకు గుర్తుందో, మనకి ఎవ్రీ మంత్ ఎండ్, ఏది మంత్ స్టార్టింగ్లో మనకి ఈ బ్యాంకింగ్ యాప్స్ మీరు ఒక్కోసారి ఓపెన్ చేశారనుకోండి, మీకు అవి వర్క్ అవ్వవు. ఎందుకంటే అండర్ మెయింటెనెన్స్ రావడము, లేకపోతే అనేబుల్ టు ప్రాసెస్ అనో, లేకపోతే అన్నోన్ ఎర్రర్ ఏదో మీకు ఒక మెసేజ్ చూపిస్తుంది. అది ఏంటంటే ఆ డేటాబేస్ మొత్తాన్ని వాళ్ళు అండర్ మెయింటెనెన్స్ ఉంటున్నారు. అండర్ మెయింటెనెన్స్ అంటే మనకి ఆ డేటాబేస్ మొత్తం వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు, ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఆర్గనైజ్ అంటే రీఆర్గనైజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఏంటి, దాంట్లో ఏమైనా బ్యాడ్ డేటా ఉందనుకోండి, ఆ బ్యాడ్ డేటాని ఎలిమినేట్ చేయడము. అలాగే ఒకవేళ మనకి జంబుడు వేలు ఉందనుకోండి, డేటాని మొత్తము, ఆ డేటాని మొత్తం వాళ్ళు ఒక ఆర్డర్లో పెట్టుకోవడం, అంటే ఒక ఆర్డర్ వాళ్ళు ఒక మేనర్ వాళ్ళు దాన్ని ఆర్గనైజ్ చేయడము. ఇలా వాళ్ళు ఆ డేటాబేస్ మొత్తాన్ని వాళ్ళు దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. దాన్నే మనము మెయింటెనెన్స్ అని అంటాం, అండర్ మెయింటెనెన్స్ అని అంటాం.
సో అలా మనకి మెయిల్ పెడతారండి. యాక్చువల్గా ఏం చేస్తారంటే రియల్ టైంలో ఎవ్రీ మంత్ ఎండ్ మనకి అడ్మిన్ టీం వాళ్ళు ఒక మెయిల్ పెడతారు. ఈ టైంలో డేటాబేస్ అండర్ మెయింటెనెన్స్లో ఉంటుంది, సో మీరు యాక్సెస్ చేసుకోకండి అని చెప్పి. ఆ టైంలో ఒకవేళ మనము క్వైరీస్ ఇద్దరు రాసి మనం డేటాబేస్ని యాక్సెస్ చేసుకోనుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి -923 వస్తుంది. మరి దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఏం లేదండి, మనము వెయిట్ చేయాలంతే. మనం వెయిట్ చేసి ఆ మెయింటెనెన్స్ టైమింగ్స్ అవర్స్ ఎప్పుడైతే మనకు అయిపోతాయో ఆ తర్వాత కావాలంటే మనము ఫెచ్ చేసుకోవచ్చు, డేటాని ఫెచ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇన్సర్ట్ వాట్ ఎవర్ మేబీ. ఆ తర్వాత మీరు ఆ డేటాబేస్ని యూజ్ చేసుకోవచ్చు. సేమ్ as లైక్ అవర్ బ్యాంకింగ్ డొమైన్ యాప్స్. ఇప్పుడు మనకి బ్యాంకింగ్ డొమైన్ యాప్స్ మన మొబైల్లో ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే ఎప్పుడు ఓపెన్ అవ్వవు. ఒక్కోసారి మనం ట్రాన్సాక్షన్స్ చేసినా కూడా కరెంట్లీ యువర్ బ్యాంక్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ది పేమెంట్స్ అని అలా ఉంటుంది. సో అది అండర్ మెయింటెనెన్స్ అని అంటారనమాట. ఓకేనండి. సో రియల్ టైంలో మనకి ఎక్కువగా వచ్చే ఎస్క్యూఎల్ కోడ్స్ ఇవి. సో దిస్ ఈజ్ అబౌట్ DB2 అండి. సో మీరు ఏం చేయాలంటే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు ఇదంతా మీరు ప్రిపేర్ అవ్వాలండి. మీరు ప్రాక్టీస్ చేయాలి. మీకు మీ దగ్గర ఆల్రెడీ వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసేసానండి. డౌన్లోడ్ చేసి నేను గూగుల్ డ్రైవ్లో పెట్టేశాను, కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి చూడండి. సో DB2లో లాస్ట్ 2-3 కాన్సెప్ట్స్ నాకు ఆ డ్రైవ్లో నాకు స్పేస్ సరిపోలేదు. సో నేను ఏం చేశానంటే వేరే మెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేశాను. ఆ మెయిల్ ఐడికి గూగుల్ డ్రైవ్ని క్రియేట్ చేసి అందులో నేను ఆల్రెడీ DB2 స్టఫ్ అంటే ఈ DB2కి సంబంధించిన లాస్ట్ 3-4 వీడియోస్ అని నేను అందులో అప్లోడ్ చేశాను. అందులో కూడా నేను మీకు యాక్సెస్ ఇస్తాను. సో మీరు ఏది అప్ టు వీసా వరకు మీరు ఏదన్నా రెఫర్ చేయాలన్నా, లేకపోతే మీరు ప్రాక్టీస్ చేసుకోవాలన్నా, మీరు లేకపోతే ఏదన్నా రివైజ్ చేసుకోవాలన్నా మీరు ఈ ఫస్ట్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో అంటే మీకు ఆల్రెడీ ఉందో యాక్సెస్ దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. DB2కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీకు నేను కొత్తగా ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేశాను. ఆ మెయిల్ ఐడిలో కూడా మీకు నేను ఆ గూగుల్ డ్రైవ్ మీకు యాక్సెస్ ఇస్తాను. సో మీరు అది కూడా మీరు రెఫర్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ఫర్ టుడే అండి. అండ్ టుమారో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టూల్స్ అండ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనండి. మనకి రియల్ టైంలో యూజ్ చేసే టూల్స్ చాలా ఉంటాయండి. బట్ ఇక్కడ మనం రియల్ టైంలో యూజ్ చేసే టూల్స్ చాలా ఉంటాయి. అవి ఏవి అంటే ఫైల్ హ్యాండ్లింగ్ టూల్స్ అని అంటారు. ఫైల్ హ్యాండ్లింగ్ టూల్స్లో మనకి ఫైల్ మేనేజర్ ఉంటుంది, అలాగే ఫైల్ ఐడి ఉంటుంది. అలాగే మనకి వర్షన్ కంట్రోల్ టూల్స్ అని అంటారండి. వర్షన్ కంట్రోల్ టూల్స్ అంటే టు కంట్రోల్ ది వర్షన్స్. ఇక్కడ మనకి ఎండీవర్ ఉంటుంది, అండ్ అలాగే మనకి చేంజ్ మ్యాన్ ఉంటుంది, అలాగే మనకి ఫ్యాన్ వ్యాలెట్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం తర్వాత మనకి ఇది DB2 క్వైరీస్ ఎగ్జిక్యూట్ చేయడానికి మళ్ళీ మనకి DB2 క్వైరీస్ కోసం అయితే మనకి DB2 క్వైరీస్కి అయితే మనకి స్పూఫీ ఉంటుంది, లేకపోతే మనకి QMF ఉంటుందండి. ఓకేనా. సో వీటిల్లో మనము టుమారో ఫైల్ మేనేజర్ గురించి మనము ప్రాక్టికల్గా చూద్దాం. మనం ఆల్రెడీ ఫైల్ మేనేజర్ గురించి చూసాం. ఎప్పుడు మనకు వీసా గురించి చెప్పుకున్నప్పుడు వీసా ఫైల్స్ని ఓపెన్ చేయడానికి మనం ఫైల్ మేనేజర్ యూజ్ చేస్తాం. అంటే ఏంది, ఆ వీసా అనే ఫైల్స్ని హ్యాండిల్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి వీటి మనం ఏమంటామంటే ఫైల్ హ్యాండ్లింగ్ టూల్స్ అని అంటాం. ఇక్కడ మనకి ఫైల్ మేనేజర్, ఫైల్ ఐడి రెండు ఉంటాయండి. బట్ మనకు పెన్ డ్రైవ్లో ఫైల్ మేనేజర్ ఉంది కాబట్టి మీకు ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీరు ప్రాక్టికల్ చూడడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. కాబట్టి మనము ఫైల్ మేనేజర్ గురించి చూద్దాం టుమారో. ఆ తర్వాత ఈ వర్షన్ కంట్రోల్ టూల్స్ మనకి బయట మార్కెట్లో దొరకవండి. ఇవి మనకి ప్రాజెక్ట్స్లోనే దొరుకుతాయి. సో ఈ 3 ఉంటాయని చెప్పనండి. డిపెండ్స్ అపాన్ ది ప్రాజెక్ట్. వాళ్ళ ఓన్ టూల్ కూడా వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఇవి రియల్ టైంలో ఇంటర్వ్యూస్ ఎక్కడ అడగరు. ఇంకా మీరు ఒక ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత తెలుస్తుంది మీకు అక్కడ మీరు టూల్స్ ఏవి యూజ్ చేస్తున్నారు అని చెప్పి. మేమైతే ప్రజెంట్ ప్రాజెక్ట్ మేము ఎన్డీవర్ యూజ్ చేస్తున్నాం. మేము ప్రీవియస్ ప్రాజెక్ట్ కూడా మేము ఎన్డీవర్ యూజ్ చేసాం. అంతకుముందు ప్రాజెక్ట్ కూడా మేము ఎన్డీవర్ యూజ్ చేసాం. అంటే ఎన్డీవర్ ఎక్కువ యూజ్ చేస్తారండి నాకు తెలిసినంత వరకు. బట్ చేంజ్ మెన్ కూడా చాలా వరకు యూజ్ చేస్తారు. చేంజ్ మెన్, ప్యాన్ వ్యాలెట్ ఇవి కాకుండా ఇంకా వేరే కూడా ఉంటాయి. అవి డిపెండ్స్ అపాన్ ది ప్రాజెక్ట్. వాళ్ళు కొన్ని టూల్స్ క్రియేట్ చేసి పెట్టుకుని ఉంటారు. బట్ ఇక్కడ మనకి ఇవి మార్కెట్లో దొరకవండి. కాబట్టి నేను మీకు ఆల్రెడీ డాక్యుమెంట్స్ షేర్ చేసిన గ్రూప్లో. సో నేను మీకు ఎన్డీవర్ టూల్ గురించి నేను మీకు చెప్తాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, రియల్ టైంలో మనం ఎప్పుడు కూడా మనం కోబాల్ ప్రోగ్రామ్స్ని కోబాల్ ఆర్ DB2 ఆర్ కోబాల్ విజామ్ వాటర్ మేబీ మనము ప్రోగ్రామ్స్ అంటే మన అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని కంపైల్ చేయాలి అంటే మనము ఇలా కంపైల్ చేసి యూజ్ చేయమండి. ఓకేనా. ఇలా మనము కంపైల్ చేసి మనము యూజ్ చేయము. అలాగే ఇలా మనము బైండ్ ప్రాసెస్ కూడా మనం ఇలా బైండ్ చేసి మనము యూజ్ చేయము.
ఓకేనా. అలాగే మనం కంపైల్ చేయని ఉంది కదా మనకి, ఈ కంపైల్ చేయని కదా, ఇలా మనము అంటే జేసీఎల్ యూజ్ చేసి మనము ప్రోగ్రామ్స్ని కంపైల్ చేయము రియల్ టైంలో. మనం ఈ వర్షన్ కంట్రోల్ టూల్స్ని యూజ్ చేసి మనము కంపైల్ చేస్తాం. అది చాలా ఈజీ ప్రాసెస్ అన్నట్టు. జస్ట్ మన ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చేసి ఎంటర్ కొట్టేస్తే చాలు, ఆటోమేటిక్గా అది కంపైల్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనకు ఆ టూల్స్ అవైలబిలిటీ లేవు కాబట్టి మనము జేసీ యూజ్ చేసి కూడా మనము కంపైల్ చేయొచ్చు. కాబట్టి మనం ఇంతవరకు కంపైల్ చేసి తర్వాత ప్రీ కంపైల్ చేసేసి యూజ్ చేసాం. బట్ మనం రియల్ టైంలో ఈ టూల్ని యూజ్ చేసి ఎలా కంపైల్ చేస్తాము అనేది నేను మీకు టుమారో చూపిస్తాను. మీకు నేను ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ షేర్ చేశాను. ఆ డాక్యుమెంట్స్లో స్నాప్ షాట్స్తో సహా ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ ఉంది. ఓకేనా. సో దాని గురించి మనం టుమారో చెప్పుకుంటాం. తర్వాత స్పూఫీ ఆర్ క్యూఎంఎఫ్. మనము క్వైరీస్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి 2 టూల్స్ ఉంటాయండి రియల్ టైంలో, స్పూఫీ ఒకటి, క్యూఎంఎఫ్ ఒకటి. మనం రియల్ టైంలో ఎక్కువగా స్పూఫీని యూజ్ చేస్తాం. ఎందుకు అంటే క్యూఎంఎఫ్లో మనకు ఒకేసారి మనం ఒక్క క్వైరీని మాత్రం ఎగ్జిక్యూట్ చేయగలం. బట్ స్పూఫీ అలా కాదు. స్పూఫీలో మనం ఒకేసారి ఎన్ని క్వైరీస్ అయినా కూడా మనం ఎగ్జిక్యూట్ చేయగలం. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ క్వైరీస్ ఉన్నాయి కదండి, ఈ క్వైరీస్ ఉన్నాయి కదా, మనకి ఈ క్వైరీస్ అన్నీ కూడా మనం ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయగలం అన్నట్టు. ఈ క్వైరీస్ అన్నీ మనము ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయగలం. ఈ కామెంట్స్ అన్ని తీసేసామనుకోండి, మనకి క్వైరీస్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి ఒకేసారి. సో స్పూఫీలో ఉన్న అడ్వాంటేజ్ అదే. బట్ క్యూఎంఎఫ్ అలా కాదండి. క్యూఎంఎఫ్లో మనకి ఒక్కొక్క క్వైరీ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. కాబట్టి మనము ఈ రియల్ టైంలో స్పూఫీనే ఎక్కువ యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఫర్ టుడే అండి. సో ఐఎమ్ స్టాపింగ్ హియర్. సో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే దెన్ దే కెన్ మెసేజ్ ఇన్ చాట్ ప్యాడ్ అండి. సో ఐఎమ్ స్టాపింగ్ ది రికార్డింగ్ అండ్ ఐఎమ్ స్టాపింగ్ ది స్క్రీన్ షేరింగ్ అండ్ ఐఎమ్ మ్యూటింగ్ ది మైక్. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే చాట్ ప్యాడ్లో మెసేజ్ చేయండి. ఇంకా కాసేపు ఆన్లైన్లోనే ఉంటానండి. థ్యాంక్ యూ అండి.